Hi everyone. Welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం సార్ అంటే యావరేజెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఎందుకు సార్ యావరేజెస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము అంటే యావరేజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా చిన్న టాపిక్. ఇంకోటి చాలా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లో కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టే చాప్టర్ ఏదైనా ఉంది అంటే దాన్ని యావరేజెస్ గానే మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. అయితే దాని కాన్సెప్ట్ ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది. ఎవరికైతే షార్ట్ కట్ వస్తుందో వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్ లో ఎలాంటి క్వశ్చన్ కైనా ఆన్సర్ చేస్తారు. ఈ విషయం మన అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాను సార్ అంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ లో వన్ ఆఫ్ ది లీడింగ్, మరి లీడింగ్ పొజిషన్ లో ఎవరున్నారు సార్ అంటే ఏముందండి, యావరేజ్ అనే టాపిక్ ఉండటం జరిగింది. మరి పోయినసారి కానిస్టేబుల్ ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 4 మార్కులు అండి. మరి 35 మార్కుల్లో 4 మార్కులు అంటే 10% కంటే ప్లస్ 10% కంటే ప్లస్ ఎవరు ఆక్యుపై చేస్తున్నారు అంటే యావరేజే. మరి ఒకవేళ ఎస్ఐలో చూసామనుకోండి, కానిస్టేబుల్ అయితే 4, మరి ఎస్ఐలో ఎన్ని మార్కులు వచ్చినాయి? 5 మార్క్స్ వచ్చినాయి. మరి 5 మార్క్స్ వచ్చినాయి అంటే దగ్గరగా 15 to 20%, అంటే 100% లో 15 నుంచి 20% ఎవరు ఆక్యుపై చేశారు అంటే యావరేజెస్ అనే టాపిక్ ఆక్యుపై చేసింది అని మనం చెప్పొచ్చు. అవునా కదా? మరి అలాంటి టాపిక్, అంత ఈజీ టాపిక్ ని ఇప్పుడు నేను డిస్కషన్ చేసుకోబోతున్నాను. మరి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు ఏంటి అంటే, సార్ మాకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చెప్పండి, టాపిక్స్ వైజ్ గా చెప్పండి సార్, ఒక్కొక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మేము కొత్తగా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ సార్, మాకు చాలా బాగా అర్థమవుతుంది సార్ అని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను, తర్వాత షార్ట్ కట్ చెప్తాను. అంతేగాని డైరెక్ట్ గా షార్ట్ కట్ అయితే అస్సలుగా చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న కాన్సెప్ట్ చెప్తాను. మీరు మీ టైం వేస్ట్ అనుకోకుండా ఈ ఒక్క వీడియో చూడండి. నాకు అన్ని వచ్చు, నాకు షార్ట్ కట్స్ వచ్చు, నాకు అవి తెలుసు ఇవి తెలుసు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటి అంటే ఒక్కసారి దీనికి ఎంత టైం అన్నా పట్టండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకేనండి. అంతేగాని ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్తే యూజ్ ఉండదండి. ఒక్క వీడియో అన్నా పర్ఫెక్ట్ గా చూడండి, దాని తర్వాత అప్పుడు మీరు డిసైడ్ చేయొచ్చు ఈ క్లాస్ వినాలా వినకూడదా అని చెప్పేసి. ఒకవేళ నచ్చలేదు అనుకో మనం ఏం చేయాలంటే ఛానల్ని స్కిప్ చేసేయాలి. అంతేగాని కాసేపు ఇలా ముందుకు జరిపి వెనక్కి జరిపి వెళ్ళిపోవడం వల్ల మీ టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ మనం చూసాం మా ఛానల్లో క్లాసులు నచ్చలేదు, జెన్యున్ గా లేదు, వెంటనే ఏం చేయాలి? ఛానల్ స్కిప్ చేసేయాలి, ఇంకో ఛానల్కి వెళ్ళిపోవాలి, మనకు నచ్చిన ఛానల్ మనం చూసుకోవాలి. ఓకేనా? అంతేగాని అలా టైం అయితే వేస్ట్ చేసుకో, దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. ఆ విషయం మీకు ఇప్పుడు తెలియదు, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది మనం ఎంత మిస్టేక్ చేసాము అని. సో నేను చెప్పేది ఏంటి, ఆ మిస్టేక్ చేయదు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. నాకు ఆల్రెడీ యావరేజ్ అన్ని వచ్చు, యావరేజ్ అన్ని తెలుసు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి స్కిప్ చేయకుండా ఇది ఒక 30 minutes 40 minutes ఎంత టైం ఉంటే అంత టైం ఈ ఒక్క వీడియో అయితే చూడండి. ఓకేనా? నేను కాన్సెప్ట్ బేస్డ్ చెప్తాను, షార్ట్ కట్ బేస్డ్ చెప్తాను. నేను షార్ట్ కట్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ మీరు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అంటే జస్ట్ షార్ట్ కట్టే, అసలు కాన్సెప్ట్ కూడా యూజ్ చేయొద్దు. వేరే వాళ్ళు కొత్త స్టూడెంట్స్ కూడా మాకు అర్థం కావట్లేదు సార్, మేము కాన్సెప్ట్ కావాలి సార్ అంటున్నారు కదా, మీ కాన్సెప్ట్ ప్రకారమే చెప్తా. కాన్సెప్ట్ ప్రకారం చెప్పిన తర్వాత షార్ట్ కట్ చెప్తా. ఇప్పుడు మిగిలిన క్వశ్చన్లు అన్నిటికీ మీరు ఏం చేయాలి? ఆ షార్ట్ కటే యూజ్ చేయాలి. ఎందుకు సార్ అంటే చూడండి, మనకి పీసీలో 4 మార్కులు, మరి ఎస్ఐలో 5 మార్కులు, అంటే మొత్తం 9 మార్కులు వస్తున్నాయి. మీ దగ్గర ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పేపర్స్ చాలా యాప్స్ లో మీరు డౌన్లోడ్ చేసుకున్నారని నాకు మెసేజ్ అయితే చేశారు. సో వాళ్ళు ఇప్పుడు 9 క్వశ్చన్స్ ఉన్నాయి, మీ దగ్గర 100 పేపర్స్ ఉన్నాయి కాబట్టి 100 × 9 900 క్వశ్చన్స్. ఒక్కసారి ఈ మొత్తం 9 క్వశ్చన్స్ వినండి, తర్వాత నేను చెప్పిన షార్ట్ కట్ ని మీరు ఏం చేస్తారంటే 900 క్వశ్చన్స్ మీద అప్లై చేయండి. ఎందుకంటే క్వశ్చన్ కూడా మారలేదండి, సేమ్ టు సేమ్ క్వశ్చన్స్, నెంబర్స్ మాత్రమే చిన్న చిన్న చేంజెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 10 ఉంటే 20 ఇస్తున్నాడు, 20 ఉంటే 50, చిన్న చేంజ్. ఓకేనా? ఎవరైతే అది చూస్తారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ లో సక్సెస్ అవుతారు. మీరు ఈ క్లాస్ విన్న తర్వాత 900 క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళండి, నెక్స్ట్ పేపర్ ఓపెన్ చేయండి, యావరేజ్ ఎక్కడ కనిపించింది, చేస్తున్నామా లేదా స్పీడ్ గా, ఓకే నెక్స్ట్ 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 అని ఒక 5-6 పేపర్లు ట్రై చేయండి. మీకే అర్థమైపోయింది. ఒక 10 పేపర్లు చేసాక విసుకొచ్చింది. ఏంటి అంటే దాంట్లో ఉన్న లాజిక్ అర్థమైపోయింది, షార్ట్ కట్ అర్థమైపోయింది, ఇంకా పేపర్లు చేయాల్సిన అవసరం లేదన్న ప్రీవియస్ క్వశ్చన్ ని పక్కనే వేసేయచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఒక్కసారి అయితే మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? చూడండి. మరి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాలి అంటే ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయో ఒకసారి మాట్లాడదామండి. చూడండి, మరి మొత్తం ఎన్ని క్వశ్చన్లు అంటే 4 క్వశ్చన్లు. పీసీలో ఒక 4 క్వశ్చన్లు వచ్చినాయండి, ఇక్కడ రాస్తున్నా పీసీ అంటే కానిస్టేబుల్. మరి కానిస్టేబుల్ లో ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి? 4 క్వశ్చన్లు. చాలా ఎక్కువ మార్కులు, చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఏది అంటే దీనిగానే మాట్లాడుకోవాలి మనం. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ ఎస్ఐ, మరి ఎవరైతే మేము సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతున్నాం సార్ ఆర్పిఎఫ్ అంటారో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయండి? 5 మార్కులు వచ్చాయి.
వీటన్నిటికీ షార్ట్ కట్ చెప్తా. విత్ ఇన్ సెకండ్స్ లో, అసలు పెన్ అవసరం లేదు, పేపరే అవసరం లేదు. వాళ్ళందరూ 120కి 120 ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే ఇందుకే. వాళ్ళకి ఆ లాజిక్స్ అన్ని తెలుసు. మీరు ఈ మొత్తం వీడియో వినండి. విన్న తర్వాత ఆ లాజిక్ నిజమో కాదో కామెంట్ చేయండి. 120కి 120 తెచ్చుకోగలరో లేదో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను 9 క్వశ్చన్ చెప్తున్నాను. 9 క్వశ్చన్ మీరు చేయగలరా చేయలేరా? ఇదే షార్ట్ కట్ యూజ్ చేసేసి చేయగలరా చేయలేరా అని మీరే చెప్పండి, నేను చెప్పను. విత్ ఇన్ సెకండ్స్ లో చేయగలుగుతున్నారా చేయలేకపోతున్నారా? నేను పర్ఫెక్ట్ గా చెప్పానా ఫేక్ గా చెప్పానా అనేది మీరే మెసేజ్ చేయండి. ఓకేనా? చూద్దాం. మరి ఇప్పుడు మొత్తం ఈ 9 క్వశ్చన్స్ డిస్కషన్ చేయబోతున్నాము. డిస్కషన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఏమంటున్నాడు? ఈ క్వశ్చన్ కన్నా ముందు కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ తెలిసిన తర్వాత అప్పుడు మనం ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చేయొచ్చు అనేది నా నమ్మకం. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తా. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కొన్ని మెంబర్స్ ఉన్నారు, ఒక పర్సన్ వచ్చి జాయిన్ అయితే మరి యావరేజ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అలానే ఉంటుందా? అవునా కాదు? ఇప్పుడు ఒక కొన్ని మెంబర్స్ ఉన్నారు, దాంట్లో ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు. పర్సన్ జాయిన్ అయితే యావరేజ్ అంతే ఉంటుందా? యావరేజ్ పెరుగుతుందా లేకపోతే యావరేజ్ తగ్గుతుందా? లేదు. ఫర్ సపోజ్ ఒక గ్రూప్ లోంచి ఒక పర్సన్ బయటికి వెళ్ళిపోయాడు. మరి ఒక పర్సన్ బయటికి వెళ్ళిపోతే యావరేజ్ అంతే ఉంటుందా, మరి తగ్గుతుందా, మరి పెరుగుతుందా అనేది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ఏంటి సార్ అంటే ఒకసారి చూడండి. ఒక పర్సన్ జాయిన్ అయితే యావరేజ్ అంతే ఉండొచ్చు, యావరేజ్ పెరగొచ్చు, యావరేజ్ తగ్గొచ్చు. లేదా ఒక పర్సన్ వెళ్ళిపోయాడు, ఒక పర్సన్ లీవ్ అయిపోతే యావరేజ్ అంతే ఉండొచ్చు, యావరేజ్ తగ్గొచ్చు, యావరేజ్ పెరగొచ్చు. దీన్ని చాలా మంది అగ్రీ చేయరు. ఏమంటారు? ఒక పర్సన్ జాయిన్ అయితేనంట ఏమైందంటే యావరేజ్ పెరిగిద్దంట, ఒక పర్సన్ వెళ్ళిపోతేనంట యావరేజ్ తగ్గిద్ది అని చెప్పి చాలా మంది నమ్ముతా ఉంటారు. సో అది నిజం కాదని నేను ఇప్పుడే మీకు నిరూపిస్తాను. చూడండి, ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఒక 3 మెంబర్స్ చూడండి. మరి 3 మెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కుందాం. 3 and 4 and 5. సో ఇక్కడ నా దగ్గర ఒక 3 నెంబర్స్ ఉన్నాయి. మరి ఈ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే ఎవరైనా చెప్తారు. యావరేజ్ అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. 5 + 4 9, 9 1 3 12, 12/3. సో రాసుల మొత్తం ఎంత అంటే 12. రాసుల సంఖ్య ఎంత అండి? 3. 3 ఒకట్లు 3 ఎంత టైమ్స్ అండి? 4 సార్లు. సో యావరేజ్ ఎంత అని చెప్తారు? వెంటనే 4. ఓకే. ఇప్పుడు ఒక పర్సన్ ని జాయిన్ చేస్తున్నా. పర్సన్ ని జాయిన్ చేస్తే యావరేజ్ మారదు. చూడండి, సో 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, ఇప్పుడు ఇంకో పర్సన్ జాయిన్ చేయాలి కదా. నీ ఇష్టం, ఎవరినైనా జాయిన్ చేయొచ్చు. నేను ఒక నెంబర్ని జాయిన్ చేస్తున్నా. చూడండి, ఏ నెంబర్ జాయిన్ చేస్తున్నాను అంటే నేను జాయిన్ చేయబోతున్న నెంబర్ 4. మరి ఇప్పుడు యావరేజ్ ఏమైందో చూద్దాం. చూడండి, మరి యావరేజ్ అంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్య కదా. 4 + 4 8, 8 ఒక 5, 8కి 5 కలిపితే 13, 13కి ఒక 3 కలుపుదాం 16. మరి 16 ఎన్ని నెంబర్లు ఉన్నాయండి? 4 నెంబర్లు ఉన్నాయి. 4 ఒకట్లు 4 ఎన్నిసార్లు? 4 సార్లు. 4 ఎంత? 16. చూడండి, ఒక పర్సన్ జాయిన్ అయితే యావరేజ్ ఎలా ఉంది? అంతే ఉంది. అంటే నేను చెప్పింది ఫ్యాక్ట్ అయింది. ఇంకోటి చూద్దాం. మరి ఇప్పుడు ఇంకా కొన్ని నెంబర్స్ రాద్దాం. మరి 3, 4, నెక్స్ట్ 5 ఇంకో పర్సన్ ని జాయిన్ చేస్తున్నాను. ఆ జాయిన్ అయ్యే పర్సన్ ని మనం ఎంతగా మాట్లాడుకుందామంటే 2 అనుకుందాం. వేరే కలర్ తో రాద్దాం కొంచెం క్లారిటీ కోసం. ఓకే, ఇంకొక పర్సన్ జాయిన్ అయ్యాడు. మరి జాయిన్ అయిన పర్సన్ ని 2 అనుకున్నాను. చూడండి, మొత్తం యాడ్ చేద్దాం. 5 + 4 9, 9 కో 2 కలిపితే 11, మరి 11 కు ఒక 3 కలుపుతాం. 11 కో 3 కలిపితే ఎంత? 14. మరి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సో కట్ చేద్దామండి 4 టేబుల్. చూడండి, 4 3 12. ఓకే, నెక్స్ట్ ఇంకెంత మిగిలింది? 2 మిగిలింది. మరి పాయింట్ పెట్టాను కాబట్టి 0 వస్తుంది. ఓకేనా? 4 5 20. ఓకే, 3.5. సో యావరేజ్ అంతకుముందు ఎంత ఉండాలి? 4 ఉండాలి. ఇప్పుడు యావరేజ్ ఎంత ఉంది? 3.5 ఉంది. అంటే యావరేజ్ ఏమైంది? తగ్గింది. అంటే ఒక పర్సన్ జాయిన్ అయితే యావరేజ్ అంతే ఉంది, ఒక పర్సన్ జాయిన్ అయితే యావరేజ్ తగ్గింది. మరి యావరేజ్ పెరిగిద్దో లేదో కూడా ఒకసారి చూద్దాం. చూడండి, మరి యావరేజ్ పెరిగిద్దో లేదో ఒకసారి అయితే మనం చూద్దాం. చూడండి, 3, 4, 5. ఇప్పుడు నెక్స్ట్ నేను యాడ్ చేయబోతున్న నెంబర్ ఎంతగా తీసుకుందాము అంటే 6 అనుకుందాం. చూడండి, మరి 6 4 10, 10 5 15, 15 ఒక 3 ఎంత అంటే 18.
మరి 18 రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే 18/4. 4తో కట్ చేద్దాం. 4 16 పాయింట్ 16 పోతే ఇంకెంత ఉంటది? 2 ఉంది, పాయింట్ పెట్టాం కాబట్టి 0. 4 5 ఎంత అంటే 20. సో యావరేజ్ ఎంత అండి? 4.5. చూడండి, మరి ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి అంటే యావరేజ్ అనేది ఇక్కడేమో ఇంతే ఉంది, మరి ఇక్కడ యావరేజ్ ఏమో తగ్గింది, మరి ఇక్కడేమో యావరేజ్ పెరిగింది. అంటే ఒక పర్సన్ జాయిన్ అవ్వడం వల్ల లేదా ఒక పర్సన్ లీవ్ అవ్వడం వల్ల యావరేజ్ ఏమవ్వచ్చు అంటే పెరగొచ్చు లేదా తగ్గొచ్చు, లేదా అదే విధంగా కూడా ఉండొచ్చు. మరి ఎప్పుడు పెరిగిద్ది సార్, ఎప్పుడు తగ్గిద్ది సార్, ఎప్పుడు అంతే ఉంటుంది సార్ అనేది ఇంపార్టెంట్. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా నాకు ఫార్ములా తెలుసు కదా అని చెప్పి ఆ ఫార్ములా వాడి ఈ ఫార్ములా వాడి చేస్తే ఏమవుతుంది? కాంపిటీషన్ లో మనం ఉండం, వేరే వాళ్ళు ఉంటారు. ఓకేనా? మనం ఎక్కడ ఉంటాము అంటే ఇన్స్టిట్యూట్ లోనే ఉంటాం. ఓకే, మరి ఇక్కడ చూద్దాం అసలు ఏంటి, అసలు ఇక్కడ ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఎవరికి తెలుసో ఎవరికి తెలియదో చూద్దాం. చూడండి, మరి ఇక్కడ యావరేజ్ ఎంత? 4 ఉండాలి. మరి ఇక్కడ చూడండి, నేను ఒక నెంబర్ని యాడ్ చేశాను. ఎంత యాడ్ చేశాను? 4 అనే ఒక నెంబర్ని తీసుకొచ్చి యాడ్ చేశాను. మరి 4ని తీసుకొచ్చి యాడ్ చేసినప్పుడు ఎంత ఉంది? యావరేజ్ అంతే ఉంది. మరి ఈసారి 2ని తీసుకొచ్చి యాడ్ చేశాను, 2ని. మరి 2 అనే నెంబర్ని జాయిన్ చేసినప్పుడు యావరేజ్ ఏమైంది? తగ్గింది. మరి ఒకవేళ 6, మరి 6 అనే నెంబర్ని తీసుకొచ్చి యాడ్ చేయడం వల్ల యావరేజ్ ఏమైంది? పెరిగింది. మరి ఈ మార్పుని ఎవరైనా గుర్తించాలి. చూడండి, నా దగ్గర యావరేజ్ ఎంత? 4. మరి యావరేజ్ 4 ఉన్న నెంబర్స్ కి నేను ఏం చేశాను? యావరేజ్ ఉన్న నెంబర్నే తీసుకొచ్చి యాడ్ చేశాను. అప్పుడు ఏమైంది? యావరేజ్ మారలేదు. అంటే మీనింగ్ ఏంటిది? ఓకేనా, ఏదైనా కొన్ని నెంబర్స్ యొక్క యావరేజ్ ఎక్స్ అయినప్పుడు మరి అదే నెంబర్ని తీసుకొచ్చి యాడ్ చేసినా లేదా అదే నెంబర్ని రిమూవ్ చేసినా మరి ఏమవుతుంది? యావరేజ్ లో ఎలాంటి చేంజ్ ఉండదు. అవునా కాదా? అందుకే చూడండి, ఇప్పుడు ఈ 4ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కానీ యావరేజ్ లో ఎలాంటి చేంజ్ లేదు. చూడండి, ఇప్పుడు నేను తీసుకొచ్చిన నెంబర్ ఎంత? 2. యావరేజ్ కంటే తక్కువ ఉన్న వాల్యూని తీసుకురావడం వల్ల యావరేజ్ ఏమవుతుంది? నెక్స్ట్ తగ్గిపోతుంది. ఒకవేళ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్న నెంబర్ని తీసుకొచ్చి యాడ్ చేసుకోవడం వల్ల మన యావరేజ్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఓకేనా? అంటే ఎవరి మీద డిపెండ్ అయి ఉంటది అంటే జాయిన్ అయ్యే పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటది. ఒకవేళ జాయిన్ అయ్యే పర్సన్ అనేవాడు యావరేజ్ కి ఈక్వల్ అయ్యాడు అనుకోండి, దానివల్ల మన వాల్యూలో ఎలాంటి చేంజ్ ఉండదు. ఒకవేళ యావరేజ్ కంటే తక్కువ వెయిట్ ఉన్న పర్సన్ జాయిన్ అయ్యాడు అనుకోండి, మన వెయిట్ యావరేజ్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఒకవేళ యావరేజ్ వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉన్న పర్సన్ వచ్చి జాయిన్ అయ్యాడు అనుకోండి, మన అందరి వెయిట్ ఏం చేస్తాడు? వాడే పైకి పెంచుతాడు. ఆ విషయం తెలియాలి. ఇప్పుడు ఈ విషయం క్లియరా? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అడిగిందే ఇది. ఓకేనా? ఎవరికైతే ఇదంతా మైండ్ లో ఉంటుందో వాడి క్వశ్చన్ కి విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేస్తాడు. అంతేగాని మనం ప్రొసీజర్ చేసి షార్ట్ కట్ చేసి దీనికి ఈ మెథడ్ వాడి ఆ మెథడ్ వాడి అవన్నీ వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంది అసలు ఏం జరిగింది అనేది తెలుసుకున్నాడికే జాబ్ వస్తుంది. ఓకేనా? మరి ఈ కాన్సెప్ట్ లో చూద్దాం. చూడండి ఏమంటున్నాడు? ద యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ ఈస్ 136. ద యావరేజ్ ఈస్ సేమ్ యాజ్ బిఫోర్ ఎక్స్క్లూడింగ్ ఏ నెంబర్. టెల్ ది నెంబర్. చూడండి ఏమంటున్నాడు? 7 సంఖ్యల యొక్క సగటు 136. ఒక సంఖ్యను సంగ్రహించగా సగటు అదే విధంగా ఉంది. అయినా సంగ్రహించిన సంఖ్యను కనుగొనండి. చూడండి, మరి దీనికోసం పెన్ అవసరమా? పెన్సిల్ అవసరమా? క్వశ్చన్ చదివిన వెంటనే చెప్పొచ్చు. ఎంత అని చెప్పొచ్చు? 136 అని. ఎప్పుడు ఈ కాన్సెప్ట్ నీకు ఐడియా ఉంటే, నీకు ఈ కాన్సెప్ట్ ఐడియా ఉండదు. అవునా కాదా? ఈ కాన్సెప్ట్ మనం చూడం, ఈ కాన్సెప్ట్ గురించి పట్టించుకోం. డైరెక్ట్ గా రాసులు సంఖ్య బై రాసులు అని చెప్పి ఏదో రాసుకుంటా వెళ్ళిపోతాం, ఏదేదో చూస్తా ఉంటాం. అవునా కాదా? ఇది ఎవరికి ఐడియా ఉంటుందో వాళ్ళు కాంపిటీషన్ లో ఉంటారు. అది ఎలా తెలుస్తారంటే కాంపిటీషన్ లో ఉండి ఉండి ప్రీవియస్ క్వశ్చన్స్ అవి ఇవి చూసి ఆ బుక్స్ ఈ బుక్స్ చూసినప్పుడు మీకు మోర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయినా సరే నేను ఒక 10 పుస్తకాలు రిఫర్ చేసి ఇస్తాను. దానివల్ల కొంచెం టైం పట్టొచ్చు. అంతేగాని నేనేదో సొంతగా తయారు చేసిన క్వశ్చన్స్ కాదు, మార్కెట్ లో ఉన్న క్వశ్చన్స్ లోనే ది బెస్ట్ బుక్స్ ఏంటిది, వెయిట్ లోంచి తీసుకోవాలని దాంట్లో కొంచెం తీసుకొని మనం ఇక్కడ అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? మరి ఇక్కడ రాద్దాం. చూడండి ఏమంటున్నాడు? 7 సంఖ్యల యొక్క సగటు ఎంత అంటే 136. ఓకే, మరి 7 సంఖ్యల యొక్క సగటు 136 అయితే ఒక సంఖ్యను రిమూవ్ చేశారు. మరి ఇప్పుడు 7 సంఖ్యలు కాకుండా ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 6 సంఖ్యలే ఉన్నాయి. మరి వాటి యొక్క సగటు కూడా మారలేదంట. ఆ సగటు కూడా ఎంత ఉంది? 136 ఉంది. అయితే ఆ సంఖ్యను కనుగొనండి అంటున్నాడు. ఇప్పుడే కదండి మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? యావరేజ్ ఎంత ఉందో అంతే ఉన్న నెంబర్ యాడ్ అయినా లేకపోతే లీవ్ అయిపోయిన యావరేజ్ లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఇందాక 4 మంది యావరేజ్,
మరి 4 అనే నెంబర్ని మనం తీసుకొచ్చి కలుపుకుంటే మన యావరేజ్ ఎంత ఉంది? 4 ఉంది. ఒకవేళ మనం 4ని తీసేద్దాం. 4ని తీసామనుకోండి, 4 అనే నెంబర్ని తీసేసాం. అప్పుడు 3 ఒక 5 8 8/2, ఎందుకంటే 2 సంఖ్యలు కాబట్టి 8/2 అంటే ఎంత? 4. అంటే మనం ఒక నెంబర్ని తీసేసిన నెక్స్ట్ ఒక నెంబర్ని కలిపినా గానీ దాని యావరేజ్ మారట్లేదు అంటే వెళ్ళిపోయిన పర్సన్ దేనికి ఈక్వల్ అవుతాడు అంటే దేనికి ఈక్వల్ అవుతాడండి? యావరేజ్ కి ఈక్వల్ అవుతాడు అనే విషయం. సో దాన్ని బేస్ చేసుకొని మనం వెంటనే ఏం చేయొచ్చు అంటే ఆప్షన్ 3ని ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. దీనికోసం పెన్ అవసరమా? మీ దగ్గర ఇంకా 100 పేపర్లు ఉన్నాయి. 100 పేపర్లో ఇలాంటి క్వశ్చన్లు 100 ఉన్నాయి. వెళ్ళండి చూడండి, మరి అప్లకి అవుతుందా లేదా ఆన్సర్ చూసుకోండి, టిక్ చేసుకుంటే వెళ్ళిపోండి. 100 క్వశ్చన్లకి ఆన్సర్ ఎంతసేపులో పెడతారు? విత్ ఇన్ సెకండ్స్. అంటే వాళ్ళకి మోడల్ ఐడియా ఉంది, ఓ ఇలాంటి మోడల్ వస్తుంది అని తెలిసింది, వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు. క్వశ్చన్ సగం చదివిన వెంటనే అర్థమైపోయింది, ఇదే ఆన్సర్ టిక్ చేసి వెళ్ళిపోతారు. నువ్వు ఆడ 50 నిమిషాలు 50 సెకండ్స్ కానీ 40 సెకండ్స్ కానీ వేస్ట్ చేస్తున్నావు. బట్ వాళ్ళు వేస్ట్ చేయట్లేదు. ఎందుకు? ప్రీవియస్ క్వశ్చన్ ప్రిపేర్ అవుతున్నారు. నెక్స్ట్ ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి, ఎలా మారుతున్నాయి ఇవి చూస్తూ ఉన్నారు. బట్ చాలా మంది ఏం చేస్తా ఉన్నారు అంటే ఎప్పుడెప్పుడు కోర్సులో కొనుక్కుంటా ఉంటున్నారు, ఎప్పుడెప్పుడో 4 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం కోర్సులనే తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు అప్డేట్ అవుతున్న వాటిని బట్టి మనం అప్డేటెడ్ కోర్స్ తీసుకోవాలి. అప్డేటెడ్ గా ముందుకెళ్తేనే మనం కాంపిటీషన్ లో ఉంటాం. ఓకేనా? ఎందుకంటే 6 మంత్ లోపే అప్డేట్ అయిపోతున్నాయి. 6 మంత్ క్రితం ఉన్న కోర్సెస్ పనిచేయవు, 1 ఇయర్ క్రితం ఉన్న కోర్సెస్ పనిచేయట్లా, కొత్త కొత్తవి వస్తా ఉన్నాయి. వాటన్నిటిని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఎనఫ్. ఇలాంటి క్వశ్చన్స్ 100 ఉన్నాయి, ట్రై చేయి. రాకపోతే అప్పుడు కామెంట్ పెట్టు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 2. ఇది కూడా యావరేజెస్ బేస్ మీదే వచ్చింది. ఓకేనా? దీనికి ప్రొసీజర్ ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది. నేను ప్రొసీజర్ చెప్తాను, షార్ట్ కట్ చెప్తాను, మీకు ఏది కావాలంటే అది చూద్దాం. చూడండి చూడండి ఏమంటున్నాడు? ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 11 players ఆఫ్ ఏ steam level cricket team, okay, 93 kgs, okay, when the coach is involved the average weight of team increases by 1 kg, okay, how much is the weight of coach? చూడండి ఏమంటున్నాడు? ఒక రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టులో 11 మంది ఆటగాళ్ల యొక్క సగటు 93 కిలోలు. ఓకే, ఒక కోచ్ చేరినప్పుడు జట్టు యొక్క బరువు 1 కిలో పెరుగుతుంది. అయినా కోచ్ యొక్క బరువు ఎంత? దీనికోసం మనం ఏదేదో చేస్తాం, వాడు అది ఏం చేయడు. ఎన్ని కిలోలు పెరిగినాయండి? 1 కిలో పెరిగింది. మొత్తం ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్? 12. 12 ఒకట్లు ఎంత? 12. ఇక్కడ తీసుకుని వెళ్ళి 12 కలుపుతాడు. 12 కలిపి 10 ఒక 5 15 అంటాడు. మనకు అర్థం కాదు వాడు ఎందుకు చేశాడు, ఇది మనకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమైంది నీకు? దాంట్లో ఉన్న లాజిక్, దాంట్లో ఉన్న మీనింగ్ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి అర్థమైంది. డైరెక్ట్ గా తీసేసుకుంటాడు. ఓకేనా? ఇంత డైరెక్ట్ గా అసలు ఏముంది, 12 కలిపితే ఆన్సర్ వచ్చింది. ఓకేనా? వాడు ఆ 12 కలుపుకొని వెళ్ళిపోతా ఉంటాడు. అన్ని క్వశ్చన్స్ కి అదే చేయండి మీరు. ఎందుకు? 11 మంది ఉన్నారు, ఒక మెంబర్ యాడ్ అయ్యారు 12 మంది, లేదా 15 మంది ఉన్నారు, ఒక మెంబర్ యాడ్ అయ్యాడు 16 కలుపుకోండి వాడు ఇచ్చిన యావరేజ్ కి. లేదు 20 మంది ఉన్నారు, 2 పర్సన్స్ యాడ్ అయ్యాడు, దాన్ని కలుపుకోండి. మీకు ఏమవుతుంది? విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ పడిపోతుంది. ఓకేనా? మరి దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏందో ఒకసారి చూద్దాం. నేను దీన్ని 3 విధాలుగా చేయొచ్చు, ఆ 3 చెప్తాను. మూడిట్లో ఏది ఈజీగా ఉంటుంది? 3వ మెథడ్ ఈజీగా ఉంటుంది. 3వ మెథడ్ చెప్పాలి అంటే ఫస్ట్ ఈ 2 మెథడ్స్ మీకు తెలియాలి. చూడండి, మరి ఫస్ట్ ఎంతమంది ఉన్నారంట? 11 మంది పిల్లలు క్రికెట్ ఆడటానికి వచ్చారు. మరి వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 93 కిలోలు. మరి యావరేజ్ వెయిట్ అంటే ఏం లేదండి, ఒక్కొక్కడు 93 ఉన్నారు అనేది మనం అనుకుంటున్నాం. అంతేగా నిజంగా 93 ఉండుండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. అంటే యావరేజ్ గా చెప్తున్నాం. యావరేజ్ గా అంటే అందరి యొక్క వెయిట్ ని కలిపేసేసి ఏం చేసాం? అందరికి డివిజన్ చేసాం. డివిజన్ చేస్తే ఒక్కొక్కటి వెయిట్ దగ్గరగా 93 కిలోలు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏమయ్యారు? ఒక కోచ్ యాడ్ అయ్యాడు. కోచ్ యాడ్ అయ్యాడు కాబట్టి 12 మెంబర్స్. మరి ఈ 12 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమైంది అంటే పెరిగిందండి. ఎంత పెరిగింది? 1 పెరిగింది. 1 పెరిగింది కాబట్టి 94 అయింది. ఇప్పుడు మీకు విషయం తెలియాలి. చూడండి, ఒక కోచ్ యాడ్ అయిన తర్వాత యావరేజ్ పెరిగింది. మరి యావరేజ్ అంతే ఉందనుకోండి, మీనింగ్ ఏంటిది? వచ్చిన పర్సన్ యొక్క వెయిట్ యావరేజ్ కి ఈక్వల్ అని. మరి ఇప్పుడు వెయిట్ అనేది పెరిగింది కాబట్టి వచ్చిన కోచ్ యొక్క వెయిట్ 93 కిలోల కంటే ఎక్కువ ఉంది, అంటే యావరేజ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వెయిట్ తగ్గింది అనుకోండి, అప్పుడు వచ్చిన పర్సన్ యొక్క వెయిట్ యావరేజ్ వెయిట్ కంటే ఎలా ఉంటది? తక్కువ ఉంటది అని తెలియాలి.
అవునా కాదు? ఇప్పుడు కన్ఫామ్ గా ఎక్కువే ఉంటది. మీరు ఆప్షన్ లో చూసిన అన్ని వాడు ఏం చేశాడు, ఎక్కువే ఇచ్చాడు. ఏమో వాడు గబాలను కనుక్కుంటాడేమో అని. ఇప్పుడు జనరల్ గా అందరూ చేసే ప్రొసీజర్, అందరూ చేసేదే నేను చెప్తాను చూడండి. అందరూ ఏం చేస్తారు అంటే టోటల్ అసలు 9 మెంబర్స్ టోటల్ ఎంతో కనుక్కుంటారు. మరి ఒక్కొక్కరు 93 కిలోలు ఉన్నారు కాబట్టి 11 మంది అసలు ఎన్ని కిలోలు ఉన్నారు టోటల్ గా. మరి టోటల్ 11 మెంబర్స్, 11 మెంబర్స్ యొక్క టోటల్ 11 మంది యొక్క మొత్తం బరువు ఎంత ఉందో చూద్దాం. చూడండి, 11 మూడు 33, మూడు రాసేసి మూడు పక్కన పెట్టాను. 11 తొమ్మిదిలు 99, 99కి ఒక మూడు కలిపామనుకోండి 102. సో వీళ్ళు మొత్తం ఎంత ఉన్నారంట, 1023 కిలోల వెయిట్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, టోటల్ 12 మెంబర్స్, మరి మొత్తం 12 మంది యొక్క బరువు కనుక్కుంటా. 12 మంది బరువు ఎందుకు కనుక్కుంటున్నారు సార్ అంటే 11 మంది యొక్క మొత్తం బరువు ఎంతో తెలిసింది. మరి 12 మంది బరువు ఎంతో నాకు తెలిసేసి ఈ 12 మంది బరువులోంచి 11 మంది బరువును తీసేసాను అనుకోండి, ఆ జాయిన్ అయిన పర్సన్ యొక్క వెయిట్ ఎంతో తెలుస్తుంది కదా, అందుకని చేస్తున్నా. చూడండి, మరి 12 4 48, 8 రాసేసి 4 పక్కన పెడదాం. నెక్స్ట్ 12 9, 12 9 108, 108కి ఒక 4 కలుపుదాం. 108కి ఒక 4 కలిపితే 112. సో అందుకే ఇక్కడ 112 రాద్దాం. 1 1 2. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, 12 మంది యొక్క మొత్తం వెయిట్ నాకు తెలుసు, 11 మంది యొక్క వెయిట్ నాకు తెలుసు. 12 మందిలోంచి 11 మంది పోతే ఎంతమంది ఉంటారు, ఒక మెంబర్ ఉంటాడు. ఆ ఒక మెంబర్ పేరే ఏంటి అంటే కోచ్, అంతే కదా. ఇక్కడ 11 మంది, ఇక్కడ 12 మంది అయ్యారు. ఓకేనా, ఎక్కువగా యాడ్ అయింది ఎవరు, ఒక పర్సన్, ఆ పర్సనే కోచ్. సో ఆ కోచ్ వెయిట్ ఎంత అనేది మనకు కావాల్సిన క్వశ్చన్. మరి పెద్ద నెంబర్ ఇది కదా, 8 లోంచి 3 పోతే ఎంత అండి, 5. నెక్స్ట్ 2 లోంచి 2 పోతే ఎంత, 0. నెక్స్ట్ 11 లోంచి 10 పోతే ఎంత, 1. సో మనం ఏం చెప్తాము అంటే ఆ 1 మెంబర్ లేదా కోచ్ యొక్క వెయిట్ అని ఎంత అని చెప్తామండి, 105 కిలోలు అని చెప్తాం. ఇదేంటి సార్ అంటే మనం తెలుసుకున్న ప్రొసీజర్. ఓకేనా, ఎవరికైనా చిన్నపిల్లలకి చెప్పాలి అంటే ఈ ప్రొసీజర్ చెప్తాం. దీన్నే చాలా మంది యూజ్ చేస్తా ఉన్నారు. ఓకే, బాగుంది. నెక్స్ట్ షార్ట్ కట్ కావాలి అంటారు. ఈ షార్ట్ కట్ ఏంటంటే దానికి మీనింగ్ ఉండదు, ఎందుకు చేస్తామో తెలియదు. నేను కూడా అదే చెప్పాను అనుకోండి మీకు, దాని మీనింగ్ ఏముండదు, బట్ ఆన్సర్ వస్తుంది. చూద్దాం ఏంటి సార్ అది అంటే 11 మెంబర్స్. సో 11 మెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 93. ఓకే, మరి నెక్స్ట్ ఒక పర్సన్ యాడ్ అయ్యాడు, మరి 12 మెంబర్స్, మరి 12 మెంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి ఎంత అంటే 94. ఓకేనా, ఇప్పుడు వీళ్ళ మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం. ఇది షార్ట్ కట్ అంతే, అంతేగాని దీనికి ఎలాంటి మీనింగ్ ఉండదు. చూద్దాం. మరి ఇప్పుడు చూడండి, మరి 11 కంటే 12 ఎంత ఎక్స్ట్రా, 1 ఎక్స్ట్రా, అందుకే +1. 93 కంటే 94 ఎంత ఎక్స్ట్రా, 1 ఎక్స్ట్రా, సో +1. సో మనకు కావాల్సింది కోచ్. మరి కోచ్ వెయిట్ కావాలి అంటే ఈ నెంబర్ ఇటు తీసుకెళ్ళొచ్చు, లేదా ఈ నెంబర్ ఇటైనా తీసుకెళ్ళొచ్చు. ఎటు తీసుకెళ్ళినా మీకు ఆన్సర్ వస్తుంది అని చెప్పాను, తీసుకెళ్తాను. చూడండి, 1 × 93, 1 × 93 అంటే 93. నెక్స్ట్ ఇటు తీసుకొద్దాం, 1 × 12, 1 × 12 అంటే 12. 93కి మనం ఎంత కలుపుతాం సార్ అంటే 12 కలుపుతాం. 93కి 12 కలిపితే ఎంత వస్తుంది అంటే ఇక్కడ రాద్దాం, 5. నెక్స్ట్ 9 + 1 అంటే 10, సో 105. సో కొంతమంది ఏమంటారు అంటే, కొంతమందికి ఇంకో డౌట్ ఉంటుంది. ఏమని అంటే, సార్ నేను ఇటు కాకుండా ఇంకో వైపు తీసుకెళ్ళకూడదా అంటే, మీరు ఈ ఒకటిని ఇటు తీసుకెళ్లారు కదా, నేను ఇటు తీసుకెళ్ళను, ఇటు తీసుకెళ్ళు. 1 × 94, 1 × 94 అంటే ఎంత అండి, 94. నెక్స్ట్ ఇక్కడ ఈ 1ని మీరు ఇటు తీసుకెళ్లారు కదా సార్, నేను ఇటు తీసుకెళ్తారు, ఇటు తీసుకెళ్తారు. మరి 1 × 11, మరి 1 × 11 అంటే ఎంత, 11. సో మొత్తాన్ని కలిపితే ఎంత అంటే 105. సో ఇలా తీసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది, ఇలా తీసుకున్నా ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ మీనింగ్ ఏముండదు, దీన్ని మనం బట్టినట్టుగా భావిస్తాం. ఓకేనా, కొంతమంది స్టూడెంట్స్ దీన్ని బట్టి అనే అనుకుంటారు. ఓకేనా, ఇలా కూడా మనం తీసుకొని విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చెప్పొచ్చు, నేను కాదన్నా. ఓకేనా, ఇది. సో 105 ఎక్కడుంది అంటే వెంటనే మళ్ళీ ఆప్షన్ 1 దగ్గరికి వెళ్ళిపోతాం. ఇదేంటి, సెకండ్ మోడల్. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. థర్డ్ ఏంటి అంటే మైండ్తో ఆలోచించడం. జస్ట్ మన మైండ్ ఉందనుకోండి, విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చెప్పొచ్చు. ఒకవేళ మనం చెప్పలేకపోతున్నాము అంటే మనం మైండ్ అక్కడ పెట్టట్లేదు, మన మైండ్ అక్కడ యూజ్ చేయట్లేదు. మనం ఏదో షార్ట్ కట్స్ కో, ఏదో ప్రొసీజర్స్ కో వాటికి డిపెండ్ అయిపోయి ఉన్నాం. మనం మైండ్తో ఆలోచించదలుచుకోలే.
ఆలోచించకుండా చేస్తున్నాం. మరి ఇప్పుడు మైండ్తో ఒకసారి ఆలోచిద్దాం, చూద్దాం. 11 మెంబర్స్, మరి 11 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 93. ఓకే, ఇప్పుడు 12 మెంబర్స్ చూడండి, మరి 12 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 94. అంతేనా? ఓకే, ఇక్కడ నేను చెప్పే లాజిక్ చూడండి, అంతే. చూడండి, ఇప్పుడు ఈ 12 మంది యొక్క అంతకుముందు 11 మంది యొక్క వెయిట్ ఎంత ఉండేది? 93 93 93 93నే ఉండేది, అవునా? ఇప్పుడు ఈ 12 మంది యొక్క వెయిట్ ఎంత ఉంది? 94 94 94 ఉంది. ఓకే కదా? అంటే ఇప్పుడు దీనిలో ఎవరు ఉన్నారు? కోచ్ ఉన్నారు. మరి ఇప్పుడు నాకు కోచ్ యొక్క ప్రజెంట్ వెయిట్ ఎంత ఉంటుంది? 94. అందుకే కదా ఈ 12 మెంబర్స్ కి మనం షేర్ చేసాము. అప్పుడు ఒక్కొక్కరు ఎంత ఉన్నారు? 94 94 94 ఉన్నారు. అంటే కోచ్ యొక్క వెయిట్ కూడా ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని కిలోలు ఉంది? 94 ఉంది. మరి ఒరిజినల్ గా 94 అతనిది కాదు, బట్ ఇతను వీళ్ళలో కలవడం వల్ల ఇతని యొక్క వెయిట్ ఎంత ఉంది? 94 ఉంది, అవునా కాదా? ఒకవేళ కలవకపోతే వెయిట్ ఎక్కువ ఉండేది. ఓకేనా? కలిశాడు కాబట్టి 94 ఉంది. చూడండి, అసలు అతని యొక్క ఒరిజినల్ స్కోర్ ఎంతో, అసలు ఒరిజినల్ వెయిట్ ఎంతో చూద్దాం. చూడండి, మరి 11 మంది యొక్క వెయిట్ ఎంత ఉండేదండి? అంతకు ముందు ఎంత ఉండేది? 93 ఉండేది, అవునా కాదు? మరి 93 ఉండాల్సింది 94 అయింది. అంటే ఒక్కొక్కడికి ఎంత ఇచ్చాడు? అంతకుముందు 93 93 93 ఉండేవాడు, ఇప్పుడు ఏమయ్యారు? 94 94 94 94 అయ్యారు. అంటే వాడు ఏం చేశాడు అంటే ఒక్కొక్క పర్సన్ కి 1 కిలో ఇచ్చాడు, అవునా కదా? అంటే ఈ 11 మందికి యొక్క వెయిట్ 94 94 94 అయ్యింది. అంటే 11 మందికి వాడు ఎంత దానం చేశాడు అంటే ఒక్కొక్కరికి 1 కేజీ తప్పున 11 కేజీలు దానం చేశాడు. వాడు 94 కిలోలు ఉండటానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి ఎన్ని కిలోలు ఇచ్చాడండి? 11 కిలోలు ఇచ్చాడు. నేను 94 అవ్వడానికి మీ అందరికి 11 కిలోలు పంచాను అంటున్నాడు. సో వాడి 11 కిలోలు వాడికి ఇచ్చేసామనుకోండి, వాడి వెయిట్ ఎంత వస్తుందండి? 105. సో ఒరిజినల్ గా వాడి వెయిట్ ఎంత అంటే 105. సో ఇదేంటి అంటే మైండ్ తో ఆలోచించడం. ఇది కూడా రాసేది ఏముందండి, ఇది రాయాలా? జస్ట్ అక్కడ చూసి విత్ ఇన్ సెకండ్స్ లో కలిపేయడమే. ఓకేనా? ఇది మీరు వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. మరి పని చేసిద్దా పని చేయదా అనేది మీరే ట్రై చేయండి. ఓకేనా? ఇది అందరు యూజ్ చేయాల్సిన చివరి షార్ట్ కట్ ఇది. ఇప్పుడు ఆ పర్సన్ యొక్క బరువు 1 కిలో పెరిగింది అంటే ఇప్పుడు అందరి యొక్క వెయిట్ ఎంత ఉంది? 94 ఉంది. మరి అందరి వెయిట్ 94 ఉంది అంటే కోచ్ వెయిట్ కూడా ఎంత ఉంటుందండి? కోచ్ వెయిట్ కూడా 94 ఉంది. ఓకే, మరి 94 ఉంది, బట్ అతను ఒక్కొక్కరికి 1 కేజీ ఇచ్చాడు కాబట్టి 11 మందికి 11 కేజీలు ఇచ్చి ఉంటాడు. సో ఆన్సర్ ఎంత అండి? 105. అంతే, ఇలా తీసుకోవాలి. విత్ ఇన్ సెకండ్స్ లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి జాబ్ వస్తుంది. చాలా మంది బట్టి పట్టేస్తారు. ఓకేనా? ఎందుకని? ఈ 11 కలపాలి, దీన్ని కలపాలి, ఇది కలపాలి, 3 కలిపేస్తారు అంతే. బట్టి పడితే అయిపోయాయి, దాని గురించి ఎందుకు కష్టం, అవసరమా? ఈ 3 కలిపితే అయిపోయింది, అంతే కదా? 93 + 1 + 11 అయిపోయింది ఆన్సర్. ఎందుకని? అవే మోడల్స్ వస్తా ఉన్నాయి. వాళ్ళు 4-5 మోడల్స్ చూశారు, 4-5 క్వశ్చన్లు చూశారు, వాళ్ళకి అర్థమైపోయింది, ఆ మోడల్ మైండ్ లో ఉండిపోయింది. ఓకేనా? ఏదో కొంతమంది ఉంటారు, ఒక పర్సన్ జాయిన్ అవుతాడు, దానివల్ల వెయిట్ పెరగటమో తగ్గటమో జరిగింది అని చెప్పేసి గుర్తు పెట్టుకొని విత్ ఇన్ సెకండ్స్ లో చేసేస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూద్దామండి. ఈ క్వశ్చన్ ఇది మనకు ఆల్రెడీ తెలిసిన క్వశ్చనే, చిన్న క్వశ్చన్, యూనిట్ డిజిట్ బట్టి ఆన్సర్ చెప్పేయచ్చు. చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే టు సక్సెడ్ ఇన్ ఏ కాంపిటీషన్ సాగర్ షుడ్ స్కోర్ an average of 75 marks in 4 exams. Okay, the score of the previous 3 exams 88, 84, 80 respectively. Okay, to success in the competition how much marks he got in the 4th exam. చూడండి ఏమంటున్నాడు, పోటీలో విజయం సాధించడానికి మన సాగర్కి ఎన్ని పరీక్షలు ఉన్నాయంటే 4 పరీక్షలు ఉన్నాయి. ఓకే, చూద్దాం. 4 పరీక్షల్లో సగటున 75 స్కోర్ చేయాలి. మునుపటి 3 స్కోర్లలో వరుసగా 88, 84 మరియు 80 తెచ్చుకున్నట్లయితే అతను విజయం సాధించాలి అంటే తరువాత టెస్ట్ లో అతనికి ఎన్ని మార్కులు రావాలి అనేది క్వశ్చన్. మరి ఇప్పుడు జనరల్ గా ఆలోచించి చేద్దాం, ఒకసారి షార్ట్ కట్ యూజ్ చేసి చేద్దాం. ఓకేనా? ఒకవేళ షార్ట్ కట్ యూజ్ అయితే షార్ట్ కట్, జనరల్ అయితే జనరల్ చూద్దాం. చూడండి, మరి ఇప్పుడు జనరల్ గా మనం ఆలోచించేది అంటే మొత్తం ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి? 4 ఎగ్జామ్స్ ఇక్కడ రాద్దాం. మరి సాగర్ మొత్తం 4 ఎగ్జామ్ రాయాలి. ఫస్ట్ ఎగ్జామ్, సెకండ్ ఎగ్జామ్, నెక్స్ట్ థర్డ్ ఎగ్జామ్, నెక్స్ట్ 4th ఎగ్జామ్. చూద్దాం ఈ 4 ఎగ్జామ్ లో సాగర్కి ఎన్ని మార్కులు వచ్చినాయో ఒకసారి అయితే మనం చూద్దాం. మరి మొదటి ఎగ్జామ్
మరి మొదటి ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే సాగర్ కి 88 మార్కులు వచ్చినాయి. మరి రెండో ఎగ్జామ్ లో అతనికి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 84 మార్కులు వచ్చినాయి. మరి మూడో ఎగ్జామ్ లో అతనికి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 80 మార్కులు వచ్చినాయి. బట్ నాలుగో ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చినాయో మనకు తెలియదు, అదే మనకు కనుక్కోమంటున్నాడు. మరి ఏమంటున్నాడు, అతనికి యావరేజ్ గా సగటున ఎన్ని మార్కులు రావాలి, 75 మార్కులు రావాలి. అంటే ఒక్కొక్క ఎగ్జామ్ లో 75 చొప్పున రావాలి. మరి 4 ఎగ్జాములు కాబట్టి ఎంత చూద్దాం. 75 అంటే 150, రెండిట్లో కలిపి 150 అంటే అతనికి మొత్తం ఎన్ని రావాలి, 300. ఇక్కడ రాస్తున్నాడు. మరి టోటల్ మార్క్స్, మరి సాగర్ కి టోటల్ ఎన్ని మార్క్స్ రావాలి అంటే మనం ఏం చెప్తామండి, అతనికి మొత్తం 300 మార్కులు రావాలి. సాగర్కి ఒకవేళ 300 మార్కులు వస్తే ఏమవుతాడు అంటే కాంపిటీషన్ లో సక్సెస్ అవుతాడు అనేది వాడు చెప్తున్నాడు. ఓకేనా. మరి ఇప్పుడు మన సాగర్కి ఎన్ని మార్కులు వచ్చినాయో కనుక్కుంటాం మనం. చూడండి, క్యాజువల్ గా మనం అందరం చేసే మెథడ్ ఇదే. చూడండి, మరి సాగర్కి అసలు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది క్వశ్చన్. ఓకేనా. 8 1 4 12 కాబట్టి 2 రాసేసి 1 పక్కన పెడదాం. 8 8 16 24 కూడా కలిపితే 25. సో అతనికి ఎన్ని మార్కులు వచ్చినాయి, 252 మార్కులు వచ్చినాయి. బట్ అతను సక్సెస్ అవ్వాలి అంటే 300 రావాలి. ఇంకేమన్నా ఎగ్జామ్స్ ఉన్నాయా సార్, ఇంకేం లేదు. అతనికి ఎక్కడ కష్టపడాలి అంటే ఏడ తప్ప ఇంకో చోట కష్టపడే అవకాశం లేదు. ఆల్రెడీ 3 ఎగ్జామ్స్ రాసేసావు, నీకు రిజల్ట్ వచ్చేసినాయి. ఇంకొకే ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ లో నువ్వు ఖచ్చితంగా 300 రావాలంటే ఎన్ని మార్కులు తెచ్చుకోవాలండి, ఇంకొక 48 మార్కులు తెచ్చుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావు అంటే కాంపిటీషన్ లో ఉంటావు అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. సో ఎక్కడుంది సార్ ఆ 48 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ 2 లో ఉంది. కాబట్టి 2ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. బట్ నేను చెప్పేది ఏంటి అంటే ఈ ఆన్సర్ కంటే ముందు ఇంకేదన్నా లాజిక్ ఉందా, ఇంకేదన్నా షార్ట్ కట్ ఉందా అనేది ఆలోచించాలి. ఆలోచించకుండా గుడ్డిగా మనం వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే టైం వేస్ట్ అవుతుంది, అంతకు మించి ఏం లేదు. ఓకేనా. చూద్దాం మరి ఏంటి సార్ అంటే చూడండి, మరి 4 పరీక్షల్లో ఒక్కొక్క పరీక్షల్లో 75 చొప్పున రావాలి. చూడండి, 4 5 20. సో కన్ఫామ్ గా అతనికి వచ్చే నెంబర్ లో చివరి నెంబర్ ఎంత అయి ఉండాలి, 0 అయి ఉండాలి. అతనికి వచ్చే మొత్తం మార్కులు కలిపితే ఎంత ఉంటుందండి, యూనిట్ డిజిట్ 0. అదే ఈ 0 వచ్చింది. ఓకేనా. నేను ఇది లేదనుకోండి కాసేపు, అసలు నేను ఇది రాయలేదు అనుకోండి కాసేపు. ఓకేనా. అంటే మొత్తం మార్కులు కలిపితే అతనికి యూనిట్ డిజిట్ ఎంత రావాలి, చివరిలో 0 రావాలి. అయితే ఇప్పుడు కలుపుదాం. చూడండి, 8 1 4 12. మరి 12 1 0, 12 0 అంటే 12. లేదా 8 4 12 అంటే యూనిట్ డిజిట్ 2, 2 + 0 అంటే 2. మరి అతనికి మొత్తం ఎన్ని మార్కులు రావాలో తెలియదు కానీ చివర్లో ఎంత రావాలి, 0 రావాలి. మరి యూనిట్ డిజిట్ 2 వచ్చింది. మరి 0 రావాలి అంటే మనం ఏదో ఒక నెంబర్ని ఇక్కడ యాడ్ చేయాలి. మరి ఏ నెంబర్ ని యాడ్ చేస్తే అతనికి 0 వస్తుంది. మరి చూడండి, 2కి ఎంత యాడ్ చేస్తే 0 వస్తుందండి, 8 తప్ప ఏ నెంబర్ యాడ్ చేసినా రాదు. మరి 8 అనేది ఎక్కడుంది అంటే ఒకే ఒక ఆప్షన్ లో ఉంది. ఎవరైతే ఇది గెస్ చేస్తారో వాళ్ళే కాంపిటీషన్ లో ఉంటారు. ఇది కావాలనే ఇచ్చాడు. మీ దగ్గర 100 పేపర్లు ఉన్నాయి కదా, 100లో చెక్ చేసుకో, యూనిట్ డిజిట్ చూసుకో, ఆన్సర్ వచ్చింది. యూనిట్ డిజిట్ ఆన్సర్ అంటే వాడు ఎందుకు అట్లా ఇచ్చాడు సార్ అంటే వాడు పిచ్చోడే ఇవ్వలేదు. వాడు ఆ యూనిట్ డిజిట్ ని బట్టి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాడా లేదా, అంత స్మార్ట్ గా ఆలోచిస్తున్నాడా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఇచ్చాడు. అంతేగాని ఇదంతా కూడి చెప్పడం రాదని కాదు. ప్రతి స్టూడెంట్ కూడతాడు, కూడి చెప్తాడు. బట్ వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే స్మార్ట్ గా చేస్తాడా, ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడా, కాంపిటీషన్ లో నిలబడతాడా అనే దానికోసం వాళ్ళు ఏం చేశారు అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ క్వశ్చన్ ఇచ్చారు. మీరు చూడండి, 100 క్వశ్చన్లో కూడా యూనిట్ డిజిట్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. ఈ ఒక్క దాంట్లో మీరు ఏమన్నా తీసుకొచ్చి ఎతికి పెట్టారేమో అనుకోవద్దండి. నేను ఆల్రెడీ 3 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, వాటిలో కూడా యూనిట్ డిజిట్ తీసుకుంటేనే ఆన్సర్ వస్తుంది. లేదా మీ దగ్గర ఉన్న పేపర్స్ కూడా చెక్ చేయండి, అన్నిటికీ యూనిట్ డిజిట్ తీసుకుంటేనే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో అందుకే ఈ విధంగా చేయాలి. ఇప్పుడు వెళ్ళి చూడండి, 3 క్వశ్చన్లు చెక్ చేయండి, ఎంత టైం పట్టింది, సెకండ్స్ లో చేసేస్తారు మీరే. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చూడండి ఏమంటున్నాడు అంటే ద ఫస్ట్ పాత్ ఆఫ్ ది రిచర్డ్ రేస్ ద స్పీడ్ ఆఫ్ 470 mph, okay, and the second path of speed 705 mph, okay. Determine the average speed of path in millions, okay, mph. మరి mph అంటే ఏమని చెప్తున్నాడు అంటే మైల్స్ పర్ అవర్ అని చెప్తున్నాడు. చూడండి,
ఏమన్నాడు, రీఛార్జ్ యొక్క మొదటి భాగం 470 ఎంపీహెచ్ వేగంతోను మరియు రెండవ భాగం 705 ఎంపీహెచ్ వేగంతో నిర్ణయిస్తుంది. ఓకే, అయినా రెండు భాగాల యొక్క సగటు వేగం ఎంత, మరి యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. మరి యావరేజ్ స్పీడ్ కి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. అయితే అసలు ఈ యావరేజ్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. మరి చూడండి, ఒక పర్సన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఎస్ఐలో కూడా ఇదే క్వశ్చన్ అడిగాడు. ఎస్ఐ కానిస్టేబుల్ డిఫరెన్స్ ఉందనుకుంటున్నారే మీరు? ఎస్ఐలో కానిస్టేబుల్లో 3-4 క్వశ్చన్లు కలిసిపోయినాయి. 3 క్వశ్చన్స్ సేమ్ టు సేమ్, నో చేంజ్. అక్కడే మోడ్లో ఇక్కడే మోడ్లో అవే వచ్చినాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ఒకే రోజు జరగలేదు కదా. ఫస్ట్ ఎస్ఐలో కానిస్టేబుల్ ఒకటి స్టార్ట్ అయ్యి ఉంటాయి. ఎస్ఐ పేపర్లు చూసినప్పుడు కానిస్టేబుల్ ఒక 3 మార్కులు వేసుకోవచ్చు. ఒకవేళ కానిస్టేబుల్ ముందు జరుగుంటే ఎస్ఐ వాడు 3 మార్కులు జేబులో వేసుకోవచ్చు. ఓకేనా? అందుకే ప్రతిసారి ఇప్పుడు జరిగే ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న క్వశ్చన్స్ తెలుసుకోవాలి. ఓకేనా? అది ఇంపార్టెంట్. చూడండి, మరి అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ మనకు ఒక విషయం చెప్తున్నాడు. వాడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోయాడు. ఆ ప్లేసెస్ రెండు ఎలా ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి. సో ఇదేంటి అంటే ఫస్ట్ వాడు ట్రావెల్ చేసిన ప్లేస్, మరి ఇదేంటి అంటే సెకండ్ వాడు ట్రావెల్ చేసిన ప్లేస్. సో కావాలంటే ఫస్ట్ డిస్టెన్స్ డి అందాం, ఇది సెకండ్ డిస్టెన్స్ సెకండ్ డి అందాం. మరి అతను ఏం చేశాడు అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి కొంత స్పీడ్ తో వెళ్ళాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడ కొంత స్పీడ్ తో వెళ్ళాడు. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఏం చేశాడు అంటే కొంత స్పీడ్ తో వెళ్ళాడు. బట్ ఆ రెండు స్పీడ్లు ఒకటి కాదు. మరి ఫస్ట్ అతను ఎంత స్పీడ్ తో వెళ్ళాడు అంటే 470, మరి 470 స్పీడ్ తో వెళ్ళాడు. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటి అంటే 705, ఓకే 705 స్పీడ్ తో వెళ్ళాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడేమో 470 స్పీడ్ తో వెళ్ళాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడేమో 705 స్పీడ్ తో వెళ్ళాడు. మరి యావరేజ్ గా అతను వెళ్ళే స్పీడ్ ఏంటి అంటున్నాడు. యావరేజ్ స్పీడ్ అంటే ఏం లేదండి, మీరు ఇప్పుడు ఏం చేశారు అంటే తెలంగాణలో బయలుదేరి ఆంధ్రాకు వచ్చారు అనుకోండి. మరి ఆంధ్రాలో బయలుదేరితే ఇప్పుడు రోడ్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకోండి. ఓకేనా? ఏమి విలేజెస్ ఏమి రాలేదనుకోండి. ఓకేనా? మంచి ఇన్నర్ రింగ్ రోడ్ లో వస్తా ఉన్నాం, రింగ్ రోడ్ లో వస్తా ఉన్నాం. అప్పుడు ఏం చేస్తాడు, చాలా స్పీడ్ తో వస్తాడు. అవునా? మరి తర్వాత విలేజెస్ ఎంటర్ అయినాయి, కొంచెం ఎక్కడైనా కొన్ని విలేజెస్ కానీ లేకపోతే కొన్ని రోడ్లు బాగోలేదు అనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ కొంచెం స్పీడ్ గా వెళ్లకుండా మెల్లగా నిదానంగా వెళ్లాల్సి ఉంటది. అంటే అప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే నీ స్పీడ్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ వీడు వెళ్ళిందేమో ఎంత 470 స్పీడ్ తో వెళ్ళాడు. మరి ఇక్కడ వెళ్ళింది 700 స్పీడ్. అదే విధంగా మనకి ఏమి గతుకులు లేనప్పుడు వాడు 100 స్పీడ్ తో వచ్చాడు. మరి ఒకవేళ గతుకుల్లో ఉన్నప్పుడు రోడ్లు బాగోనప్పుడు విలేజెస్ వచ్చినప్పుడు ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం స్లోగా వచ్చాడు అనుకోండి. ఫస్ట్ ఏమో 100 స్పీడ్ తో వచ్చాడు, నెక్స్ట్ తర్వాత 40 స్పీడ్ తోనే వచ్చాడు. అప్పుడు వాళ్ళని ఏమడుగుతాము అంటే ఎంత స్పీడ్ తో యావరేజ్ గా ఎంత స్పీడ్ పట్టింది అనేది కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాము, మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాం, అవునా కాదు? మనం హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వచ్చాం, మరి ఆంధ్రాకి మొత్తం ఎంత డిస్టెన్స్ ఉంది. ఓకేనా? మరి నువ్వు మొత్తం ఎన్ని అవర్స్ పట్టింది, మరి మొత్తం ఎన్ని అవర్స్ పట్టిందో కనుక్కొని యావరేజ్ గా ఇంత స్పీడ్ గా వచ్చావు అంటావు. యావరేజ్ గా ఒక 70 స్పీడ్ వచ్చావు అనగానే 70 రాలేదు 100 వచ్చావు అనకూడదు. ఎందుకని ఫస్ట్ కొంత దూరం 100 వచ్చావు, మరి తర్వాత 30-40 స్పీడ్ అయిపోయావు కదా, స్పీడ్ బాగా తగ్గిపోయింది కదా. అంటే నువ్వు యావరేజ్ గా ఎంత స్పీడ్ తో వచ్చావు అంటే 70 స్పీడ్ తో వచ్చావు అని మీనింగ్. సో ఇక్కడ కూడా అదంతే. మరి ఇలా ఉన్నప్పుడు మనకి ఒక ఫార్ములా ఉంది. ఏంటి సార్ యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా అంటే చూడండి, మరి యావరేజ్ స్పీడ్ ఎవరైనా కనుక్కోమంటే ఫార్ములా చెప్తున్నాడు. ఏమని, 2 × S1 అంటే స్పీడ్ 1, నెక్స్ట్ S2 అంటే స్పీడ్ 2, మరి డివైడెడ్ బై స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2 అనేది మన దగ్గర ఉన్న సింగిల్ ఫార్ములా. మరి ఈ ఫార్ములాని యూజ్ చేసేసి ఆన్సర్ చేయొచ్చు. ఈ ఫార్ములాని ప్రతిసారి యూజ్ చేయొచ్చా సార్, నేను ప్రతిసారి యూజ్ చేసుకుంటాను అంటే ఈ ఫార్ములా ప్రతిసారి పని చేయదు. 3 నెంబర్స్ వచ్చినాయి, 3 స్పీడ్లు వచ్చినాయి, ఈ ఫార్ములా వాడితే టైం చాలా వేస్ట్ అవుతుంది. 4 స్పీడ్లు వచ్చినాయి, ఈ ఫార్ములా పనిచేయదు. డిస్టెన్సెస్ 2 ఈక్వల్ గా లేవు, ఈ ఫార్ములా పనిచేయదు. మరి ఈ ఫార్ములా ఎప్పుడు పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి మీరు. ఓకే, నీ ఫార్ములా ఉంది కదా అన్నిటికీ యూజ్ చేస్తారంటే కాదు. ఈ ఫార్ములా ఎప్పుడు పనిచేస్తుంది అంటే డిస్టెన్సెస్ 2 ఈక్వల్ గా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వేగాలు ఎన్ని ఉండాలి, 2 వేగాలు ఉన్నప్పుడే పనిచేస్తుంది. 3 వేగాలు 4 వేగాలు ఉన్న డిస్టెన్సెస్ సపరేట్ గా ఉన్నా ఈ ఫార్ములా అస్సలకే పనిచేయదు. ఓకేనా? దాని గురించి కూడా నెక్స్ట్ మాట్లాడతాను. ఎందుకంటే ఎస్ఐలో 3 స్పీడ్లు ఇచ్చాడు, ఇక్కడేమో 2 స్పీడ్లు ఇచ్చాడు, అక్కడ 3 స్పీడ్లు ఇచ్చాడు. ఓకేనా? అక్కడ మాట్లాడుకుందాం దాని గురించి. మరి ఇక్కడ యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా రాస్తున్నాను. ఫార్ములా ఏంటిది, 2 అంటే 2 × 2నే,
మరి S1 అంటే ఎంత అంటే 470. నెక్స్ట్ S2 అంటే ఎంత, ఇక్కడ సరిపోవట్లేదు కింద రాద్దాం. సో 2 ఇంటూ S1 అంటే 470. ఓకే, నెక్స్ట్ S2 అంటే ఎంత అంటే 705. సో S1 ప్లస్ S2 ఈ రెండింటిని కలుపుదామండి. కలిపితే చూడండి 0 ప్లస్ 5 అంటే 5a. నెక్స్ట్ 0 ప్లస్ 7 అంటే 7a. 7 ప్లస్ 4 అంటే 11. సో 1175. దీన్ని ఒక్కసారి మనం కట్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. మరి ఏ టేబుల్లో కట్ చేద్దాం సార్ అంటే 25 టేబుల్లో. 25 4s 100. ఇంకెంత మిగిలింది అంటే 17, దాని పక్కన 5. సో ఎన్ని టైమ్స్ పోతుంది? 25 7s 175. ఓకే, 25 తో కట్ చేసాము. ఇప్పుడు 47 ఉంది కదా, 47 1s 47 ఎన్ని టైమ్స్? 10 టైమ్స్. మరి 25 తో కూడా మీ పైన నెంబర్లు కట్ చేయాలి కదా, చూడండి 5 2s 10. మళ్ళీ 5 తో కట్ చేద్దాం. చూడండి 5 ఎన్ని టైమ్స్ అంటే 14, ఎందుకంటే 14 5 70. నెక్స్ట్ 5 1s 5. 2 2s ఎంత? 4. మరి 4 ఇంటూ 141. మరి 4 ఇంటూ 141. 1 4s 4. నెక్స్ట్ 4 4s 16. మరి 6 రాసేసి 1 పక్కన పెడదాం. 4 1s 4. ఇందాక ఒకటి పక్కన పెట్టాం కదా, 4 1s 4 కి 1 కలిపితే ఎంత అంటే 5. సో ఆన్సర్ ఎంత అంటే 564. మరి ఎక్కడన్నా ఉందా సార్ 564 అంటే? ఉందండి. ఎక్కడుంది 564? ఆప్షన్ 2 లో ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మొత్తం ఏంటి సార్ అంటే కానిస్టేబుల్ అయిపోయినాయండి. కానిస్టేబుల్ లో 4 క్వశ్చన్లు వచ్చింది. ఓకేనా? ఆ 4 క్వశ్చన్స్ కి మీకు ఎలా చేయాలి ఏంటి అనేది షార్ట్ కట్ తో సహా పర్ఫెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు ఎవరైతే కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోండి, పక్కకి వెళ్ళిపోయి మీ దగ్గర ఉన్న పేపర్స్ అన్ని ఓపెన్ చేయండి. 4 క్వశ్చన్లు ఉన్నాయా లేవా? ఉంటే విత్ ఇన్ సెకండ్స్ లో కళ్ళతో చూసి ఆన్సర్ పెడుతున్నావా లేదా? అవునా కాదు? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ చెప్పిన అన్ని యూజ్ చేసి పెడుతున్నావా లేదా అని చూడండి. ఓకేనా? పెడితే కామెంట్ చేయండి పెట్టగలుగుతున్నాను సార్ అని. పెట్టలేకపోతే ఇక మీ ఇష్టం. నేనైతే చెప్పాల్సిన వరకు చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వరకు ఏమైపోయింది అంటే కానిస్టేబుల్ అయిపోయిందండి. ఇంకో విషయం చూడండి, కానిస్టేబుల్లో వచ్చిన క్వశ్చన్స్ ఎస్ఐలో వచ్చినాయి. కానిస్టేబుల్లో ఎస్ఐలో దగ్గరగా 3 క్వశ్చన్స్ మ్యాచ్ అయినాయి. అసలు 5 క్వశ్చన్లు సేమ్ టు సేమ్ ఒకటేలాగా ఉన్నాయి. ఒక్కసారి 5 క్వశ్చన్లు కూడా చూద్దాము, వాటికి కూడా ఆన్సర్ చేద్దాం. ఓకేనా? చూద్దాం. మరి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 1 కి నేను ప్రొసీజర్ అవేం చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇందాక షార్ట్ కట్ చెప్పాను కాబట్టి. చూడండి ఏంటంట, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 71 notebooks, కీప్ ఇట్ ఇన్ ఏ బాక్స్ 7.1 kg. ఓకే, కీప్ one notebook in and it the average weight of 72 kgs. Get it? Okay, find the లోడ్ ఆఫ్ ది న్యూ నోట్బుక్. చూడండి ఏమంటున్నాడు, ఒక పెట్టెలో ఉంచిన 71 నోట్బుక్ల యొక్క సగటు 7.1. ఓకే, ఒక నోట్బుక్ ను ఉంచడం వల్ల దాని యొక్క సగటు బరువు 7.2కు పెరిగింది. అయినా ఆ నోట్బుక్ యొక్క బరువుని కనుగొనండి అంటున్నాడు. మరి షార్ట్ కట్ వాడదాం, మైండ్ తో యూజ్ చేద్దాం, మీ ఇష్టం. చూడండి అందరు షార్ట్ కటే కావాలంటారు కాబట్టి షార్ట్ కట్. మరి 70 యొక్క బుక్స్, 71 బుక్స్ యొక్క వెయిట్ ఎంత అంటే 7.1. ఓకే, నెక్స్ట్ ఒక నోట్బుక్ యాడ్ అయింది. మరి ఒక నోట్బుక్ యాడ్ అయితే 72. ఇక్కడ ఏందండి బుక్స్ అన్నాడు, ఇందాకేమన్నాడు ప్లేయర్స్ అన్నాడు. అంటే ఎస్ఐకి కానిస్టేబుల్ కి సేమ్ క్వశ్చన్. ఎవరైతే కానిస్టేబుల్ రాశారో వాళ్ళు ఈ క్వశ్చన్ ని విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు. ఒకవేళ ఏముందిలో ఆ పేపర్ అని వదిలేస్తే ఇది కూడా ఏముందిలో వదిలేయటం. నెక్స్ట్ ఇప్పుడు వెయిట్ ఏమైంది అంటే 7.2 అయింది. మరి షార్ట్ కట్ మనం చెప్పుకున్నాం కదా, షార్ట్ కట్ తీసుకుంటున్నాం. చూడండి షార్ట్ కట్ ఏంటిది, దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది, సో +1. మరి దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 7.1 కంటే 7.2 అంటే 0.1 ఎక్కువ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇంటూ చేయాలి. చూడండి 1 ఇంటూ 7.1. మరి 1 ఇంటూ 7.1 అంటే ఎంత వస్తుంది? 7.1. నెక్స్ట్ 0.1 ఇంటూ 7.2. మరి 0.1 ఇంటూ 7.2 అంటే ఏమొస్తుంది? 7.2. సో ఆ 7.2 రాశాను. యాడ్ చేద్దాం. చూడండి 1 + 2 అంటే 3.77 అంటే ఎంత? 14. మరి 14.3. మరి 14.3 ఎక్కడైనా మీకు కనిపిస్తుందా అంటే నాకైతే కనిపిస్తుంది. ఎక్కడుంది? ఆప్షన్ ఏ. ఇట్లా తీసుకోవచ్చు. ఎందుకు సార్ ఈ తలకాయ నొప్పి అంతా? షార్ట్ కట్ వాడుకుందాం సార్, ఇప్పుడే కదా షార్ట్ కట్ చెప్పారు, మళ్ళీ ఇదంతా ఎందుకు సార్ చేయటం అంటే చూడండి
మరి ఇప్పుడు ఒక నోట్బుక్ జాయిన్ అయింది. ఒక నోట్బుక్ జాయిన్ అయితే ఏమైందంట, వెయిట్ ఎంత ఉంది, 7.2 ఉంది. ఓకే, బాగుంది. మరి ఇప్పుడు 7.2 ఉంది అంటే ఇక్కడ అంతకుముందు ఎన్ని బుక్లు ఉన్నాయి, 71 బుక్స్ ఉన్నాయి. మరి వాళ్ళ యొక్క వెయిట్ 7.1 ఉండాలి. సో ఇప్పుడు 7.2 అయింది అంటే ఒక్కొక్కరు వెయిట్ ఎంత పెరిగింది, 0.1 పెరిగింది. మరి 0.1 చొప్పు పెరిగింది అంటే 71 నోట్ బుక్స్ వాల్యూ ఎంత పెరిగింది, 7.1 పెరిగింది. సో 7.1 2 1 3 7 7 14. దిస్ ఈజ్ ఆన్సర్. లేదా ఇందాక ఇంకో విషయం కూడా చెప్పా. ఏమని చెప్పారు అంటే కొంతమంది బట్టి పడతారు, కలుపుకుంటారు అని. చూడండి, ఇవి మొత్తం కలపండి, ఇవి కలిపినా కానీ వచ్చేస్తుంది 7 7 14 14.3 అని చెప్పేసి అది కలుపుకున్నా కానీ మీకు ఏమొస్తుంది అంటే పర్ఫెక్ట్ గా వెయిట్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇలా బట్టి అయితే పట్టొద్దు, ఒక్కోసారి రాకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అంటే సేమ్ క్వశ్చన్ అది, అందుకే దాని గురించి నేను ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా ఇందాక లాంటి క్వశ్చనే, పాస్ మార్కు సంబంధించింది. ఇందాక 4 ఎగ్జామ్ జరిగినాయి అన్నాడు కదా, ఇక్కడ 4 కాదు 5 ఎగ్జామ్ జరిగినాయి. వాళ్ళ యొక్క మార్కులు ఇచ్చేసి పర్సంటేజ్ ఎంత అన్నాడు. చూద్దాం. చూడండి, మరి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే డిటర్మైన్ రిసీవ్ 72 పాయింట్స్ అవుట్ ఆఫ్ 80 ఇన్ ఫ్రాన్స్. ఓకే, 91 అవుట్ ఆఫ్ 100 ఇన్ ఇంగ్లీష్, 63 ఇన్ 70 in Spanish. Okay, next 44 in 50 in Japanese. Find the total percentage of marks obtained by him. చూడండి ఏమంటున్నాడు, ఫ్రెంచ్ లో 80కి 72 పాయింట్లు, ఇంగ్లీష్ లో 100కి 91 పాయింట్లు, ఫ్రాన్స్ లో 70కి 63 పాయింట్లు, మరి జపనీస్ లో 50కి 44 పాయింట్లు వచ్చాయి. అయినా అతను పొందిన మొత్తం మార్కుల యొక్క శాతం అని అడుగుతున్నాడు. సో అప్పుడు మనం ఏం చేస్తామని చూద్దాం. సో ఇప్పుడు టోటల్ ఎగ్జామ్, సో ఇక్కడ రాద్దాం ఎగ్జామ్. సో ఇదేంటి అంటే ఎగ్జామ్ మార్క్స్. మరి ఇక్కడ కూడా రాద్దాం ఏంటి అంటే మనకు వచ్చిన మార్కులు ఏమని రాద్దాము అంటే అవర్ మార్క్స్ అందాం. ఓకే, అవర్ మార్క్స్ లేదా పర్సన్ గాట్ మార్క్స్. సో అవర్ మార్క్స్, మన మార్కులు అనుకుందాం. చూడండి, మరి ఎగ్జామ్ ఎంతకు జరిగిందంట, 80 మార్కులకి ఎగ్జామ్ జరిగింది. మరి వీడికి ఎన్ని వచ్చినాయి అంట, 72 మార్కులే వచ్చాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకొక ఎగ్జామ్ ఎంత జరిగిందంట, 100 మార్కులు జరిగితే మరి 100కి వాడికి ఎన్ని వచ్చినాయి అంట, 91 పాయింట్లు వచ్చాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకో ఎగ్జామ్ జరిగింది ఎంతకి, 70. మరి 70కి ఎన్ని మార్కులు వచ్చినాయి అంట, 63 మార్కులు వచ్చాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత 50కి, మరి 50కి వీడికి ఎన్ని మార్కులు వచ్చినాయి అంట, 44 మార్కులు వచ్చాయి. ఓకేనా, ఇవి మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్, 4 సబ్జెక్ట్స్. ఆ 4 సబ్జెక్ట్స్ లో అసలు మొత్తం ఎన్ని మార్క్స్ కి జరిగిందో ఒకసారి అయితే కౌంట్ చేద్దాం. చూడండి, ఇది కౌంట్ చేద్దాం. 100, ఓకే, 100 70 80 అంటే 150 ఒక 50 200 100 ఎంత, 300. దాంట్లో కూడా మనకి ఎంత వచ్చింది, ఇందాక 300 వచ్చింది. అది కూడా ఒకసారి గమనించుకోవాలి. ఓకే, ఇవి కలుపుదాం. చూడండి, 3కి ఒక 2 కలుపుదాం, 5 అను 4 ఒక 1 అంటే 10. సో 0 రాసేసి 1 రాద్దాం. చూడండి, ఇక్కడ 9 1 10 ఒక 7 17. మరి 17కి ఒక 4 కలిపితే 21కి 6 కలిపితే 27. సో ఎన్ని మార్కులు వచ్చినాయండి, 270 మార్క్స్ వచ్చాయి. చూడండి, మరి ఎగ్జామ్ జరిగిందేమో 300కి, మరి అతనికి వచ్చిందేమో 270 మార్క్స్. ఇక్కడ రాద్దాం. మరి ఎగ్జామ్ ఏమో ఎన్ని మార్కులకు పెట్టాము అంటే మనం 300కి పెట్టాము. మరి నువ్వెన్ని మార్కులు తెచ్చుకున్నావు అంటే జస్ట్ 270 మార్క్స్ తెచ్చుకున్నావు. మరి అవి ఎంత పర్సంటేజ్ అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. చూడండి, మరి నేను ఎగ్జామ్ పెట్టింది 300 మార్క్స్. మరి 300 మార్క్స్ అనేది 100% ఈక్వల్ అయితే మరి నీకు వచ్చిన 270 మార్క్స్, మరి నీకు వచ్చిన 270 మార్క్స్ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది అనేది నేను అడుగుతున్న క్వశ్చన్. చూడండి, ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సిల్. ఓకేనా, 3 1 3 9 27, దాని పక్కన ఒక 0. 9 0 అంటే ఎంత అంటే 90%. సో అతనికి ఎంత శాతం మార్కులు వచ్చినాయి అంటే 90% మార్కులు వచ్చాయి. మరి ఎక్కడుంది సార్ 90% అంటే ఎక్కడుందండి, ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి సిని ఆన్సర్ గా మనం చూస్ చేసుకుందాం. ఓకేనా, ఇదేంటి అంటే ప్రొసీజర్. మరి ఈ ప్రొసీజర్ చేసినోడికి జాబ్ ఇవ్వాలా, లేకపోతే మైండ్ స్పీడ్ గా యూజ్ చేసినోడికి జాబ్ ఇవ్వాలా, మీరే చెప్పండి. అందరికీ మైండ్ ఉంది, అందరికీ క్వశ్చన్స్ కొత్త ఏం కాదు, ఆల్రెడీ ఇందాక పేపర్లో వచ్చినాయి, మళ్ళీ పేపర్లో వచ్చినాయి.
ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ బుక్ లో ఎక్కడ లేవా, కొత్త క్వశ్చన్ ఏమైనా ఇన్వెస్ట్ చేశాడంటే ఇన్వెస్ట్ చేయలేదు. మరి ఇలాంటి షార్ట్ కట్స్ ఎవరైనా చెప్పలేదా అంటే చాలా మంది చాలా షార్ట్ కట్స్ చెప్తా ఉన్నారు. బట్ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే ఈ క్వశ్చన్స్ వినేదానికంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, కాంపిటీషన్ ఎంత ఉంటుంది, ఎగ్జామ్ లో మీరు సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, ఓకేనా, ఎక్కడ జాబులు అమ్ముతున్నారు, ఎక్కడ జాబులు కొంటున్నారు, ఇలాంటి ఏదేదో పెడతా ఉంటారు చూసారా, వాటిని ఓపెన్ చేసి చూస్తారు. కానీ ఇలా షార్ట్ కట్స్ లేకపోతే ప్రీవియస్ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. మనం ఆ మిస్టేక్ చేయొద్దు. నేను ఏదో జోక్ గా అంటున్నా, మీరు మళ్ళీ సీరియస్ గా తీసుకోవద్దు. ఓకేనా, ఏంటి అంటే ఆ మిస్టేక్ చేయొద్దు. మనం ఆ మిస్టేక్ చేయడం వల్ల చాలా చాలా ఇబ్బంది అవుతుంది. ఓకేనా, మరి దీనికి ఇంకేదన్నా వే లేదా సార్ అంటే ఎందుకు ఆలోచించకూడదు, ఇంకో విధంగా ఎందుకు ఆలోచించవు? ఒక క్వశ్చన్ చేసావు, ఆన్సర్ వచ్చింది, నీకు వదిలేస్తావా? ఇంకెన్ని విధాలుగా ఆలోచించాలి, ఇంకే విధంగా చేయాలి అని ఆలోచిస్తామా లేదా? ఏదన్నా ఒక పని చేసినప్పుడు ఒకసారి ఒకలా చేసాం, అప్పుడు ఏం చేస్తామంటే ఇలా కాదు ఇంకా ఈ విధంగా చేద్దాం, ఆ విధంగా చేద్దాం అని చెప్పేసి అంత డిఫరెంట్ గా థింక్ చేసే మనం ఒక జాబ్ కోసం వెళ్ళి అంత పెద్ద కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇంకో విధంగా చేయొచ్చా, ఇంకా విత్ ఇన్ సెకండ్స్ లో సార్ కన్నా స్పీడ్ గా మనం చెప్పొచ్చా అని మీరు ఎందుకు ఆలోచించట్లేదు అని నాకు డౌట్. అంతే. ఆప్షన్ బేస్డ్ చేయొచ్చు కదా మనం. చూడండి ఆప్షన్ బేస్డ్ ఎట్లా చేస్తారు సార్ మీరు, చూద్దాం. చూడండి, మరి 80లో 90%, 8×9 = 72 అంటే ఎంత శాతం మార్కులు వచ్చినాయండి? 90%. 100కి 91, 90 అనుకుందాం, ఒక మార్క్ తీసి పక్కన పెడదాం, ఎంత శాతం అండి? 90%. ఇక్కడ 70, 10% విలువ 7, మరి 63 అంటే 9 ఏళ్ళు 63, ఎంత శాతం అండి? 90%. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఆ 10% విలువ 5, 9×5 = 45, ఒక పాయింట్ తగ్గింది, ఆ ఒక పాయింట్ ఇక్కడ పక్కన పెట్టాం కానీ ఇక్కడికి రమ్మందాం, ఎంత? 90%. చూడండి, ఫస్ట్ ఎగ్జామ్ లో 90%, రెండో ఎగ్జామ్ లో 90%, మూడో ఎగ్జామ్ లో 90%, నాలుగో ఎగ్జామ్ లో 90%. మరి 4 సబ్జెక్టులు కలిపిన ఎంత శాతం? 90%. ఎక్కడుంది 90%? ఆప్షన్ సి. మరి ఇది మనం ఎందుకు యూజ్ చేయట్లేదు, మనం ఎందుకు ఆలోచించట్లేదు? ఇది ఏమన్నా నేను ఫేక్ గా ఇచ్చిన క్వశ్చన్, ఆల్రెడీ బుక్ లో ఉన్న క్వశ్చనే, ఓకేనా, పీడిఎఫ్ లో ఉన్న క్వశ్చనే, అవునా కాదా? మరి ఇలా ఎందుకు ఆలోచించట్లేదు అని నేను అంటున్నాను. అంతే. ఎవరైతే ఇలా ఆలోచిస్తారో వాళ్ళు కాంపిటీషన్ లో ఉంటున్నారు. ఇప్పుడు ఇదంతా రాసి కలిపి నేను ఆన్సర్ చేశాను, ఎంత టైం పట్టింది? మరి దీనికి ఎంత టైం పట్టింది? దీన్నే స్మార్ట్ వే అంటారు. ఓకేనా, అలా స్మార్ట్ వే కోసమే మనం ఈ స్మార్ట్ సర్కిల్ ని నిర్మించింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ, చూడండి ఏమంటున్నాడు, ఏ పర్సన్ ట్రావెల్స్ at a speed of 16 kmph, 24 kmph and 12 kmph on a equilateral triangle plane. Okay, find the average speed of this journey. చూడండి ఏమంటున్నాడు, ఒక వ్యక్తి సమబాహు త్రిభుజం యొక్క సమబాహు త్రిభుజాకార విమానంలో గంటకు 16 కిలోమీటర్లు, 24 కిలోమీటర్లు మరియు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. అయినా ప్రయాణంలో అతని యొక్క సగటు వేగం ఎంత? సో ఒక పర్సన్ ఎలా ట్రావెల్ చేస్తున్నాడంట? సమబాహు త్రిభుజం, ఈక్వలేట్ ట్రయాంగిల్. మరి సమబాహు త్రిభుజం అంటే ఏంటి సార్ అంటే 3 భుజాలు ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. ఇది సమానం, ఇది సమానం, ఇది సమానం. సో దీని యొక్క లెంత్ ను మనం ఏ అనుకుంటే మరి దీని లెంత్ ను కూడా ఏ అనుకుందాం, మరి దీని లెంత్ ను కూడా ఏమనుకుందాం? ఏ అని అనుకుందాం. ఓకేనా, అంటే ఈ 3 లెంత్లు ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. అంటే వాడు ఏం చెప్తున్నాడు అంటే ఈక్వల్ లెంత్ లో ట్రావెల్ చేస్తున్నారు అని ఇండైరెక్ట్ గా ఇంటిస్తున్నాడు. అంతకుముందు ఏమనేవాడు? 2 దూరాలు సమానం అనేవాడు, లేకపోతే 3 దూరాలు సమానం అనేవాడు. ఈసారి 2 దూరాలు సమానం, 3 దూరాలు సమానం అనట్లేదు. ఏం చెప్తున్నాడు అంటే నువ్వే కనుక్కోవాలని సమబాహు త్రిభుజం, ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అన్నాడు. ఎస్ఏలో పెద్ద డిఫరెన్స్ ఏముండదు, కొంచెం ఇలాంటి పాయింట్స్ వాడతాడు అంతే. దానికి దీనికి డిఫరెన్స్ అదే. కానిస్టేబుల్ కి అయితే 3 సమాన దూరాలు అంటాడు, ఎస్ఐ కదా వాళ్ళ లెవెల్ కొంచెం హై ఉంటది కాబట్టి ఏం చేయాలి? సమబాహు త్రిభుజం అని, ఈక్వలేట్ ట్రయాంగిల్ అని చెప్పేసి చెప్పాలి. మరి ఈక్వలేట్ ట్రయాంగిల్ అంటే ఏంటిది? 3 భుజాలు సమానంగా ఉంటాయి. మరి వాడు వెళ్తున్న డిస్టెన్సెస్ కూడా ఎలా ఉంటాయి? ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్, ఇక్కడికున్న డిస్టెన్స్, ఇలా వాడు ట్రావెల్ చేసిన 3 డిస్టెన్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి అన్నాడు. మరి 3 డిస్టెన్స్ ట్రావెల్ గా ఉన్నాయి కదా సార్, మీరు చెప్పిన ఫార్ములా వాడకూడదు అంటే వాడుకోవచ్చు. మరి దానివల్ల మీకు టైం ఎంత వేస్ట్ అయిందో చూడండి. ఫార్ములా, మరి ఫార్ములా ఇందాక మీరు చెప్పారు కదా సార్ యావరేజ్ కి, మరి 3 నెంబర్లు ఇచ్చినప్పుడు మరి యావరేజ్ కి ఫార్ములా లేదా అంటే ఉందండి. సో 3 ప్లేసెస్, మరి 3 ప్లేసెస్ ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్, ఈ 3 ప్లేస్లు ఎలా ఉన్నాయి అంటే ఈక్వల్ గా ఉన్నాయి. ఓకేనా, మరి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీటి స్పీడ్స్ కూడా రాద్దాం. ఎంత? ఫస్ట్ దేమో 16, మరి నెక్స్ట్ దేమో 24, నెక్స్ట్ దేమో 12.
ఓకేనా. మరి దీనికి ఫార్ములా ఉందా లేదా సార్ అంటే ఉందండి ఫార్ములా. చూడండి ఏందంటే ఫార్ములా, యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా లేదు అంటే చాలా మంది కింద కామెంట్ చేస్తారు ఎందుకు లేస్తారు ఉంది కదా అని. చూడండి ఏమని చెప్తున్నాడు అంటే 3 x y డివైడెడ్ బై x/y ప్లస్ y/z అనేది ఫార్ములా. మరి ఈ ఫార్ములాని వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే అక్కడే ఉంటారు. ఎందుకు అంటే ఎక్స్ అంటే తెలుసు కదా, ఎక్స్ అంటే 16 × 24 × 12 అని రాస్తారు, బానే ఉంది. నెక్స్ట్ x/y, స్పీడ్ 1 × స్పీడ్ 2 అయినా రాసుకోవచ్చు మీ ఇష్టం. అంటే 16 24 తెలియదండి. నెక్స్ట్ 24 12 అది కూడా తెలియదు. నెక్స్ట్ 12 16 అది కూడా తెలియదు. కానీ అవన్నీ కనుక్కోవాలి. అవన్నీ కనుక్కొని కలిపి దీన్ని కట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వస్తుంది కానీ మనం కాంపిటీషన్లో ఉండం. మరి అలాంటప్పుడే మనం ఏం చేస్తాం సార్ అంటే ఎల్సిఎం మెథడ్ వాడతాం. మరి ఇందాక మీరు ఎందుకు వాడారు సార్ అంటే అక్కడ రెండే ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి, అందుకని యూజ్ చేశాను. రెండింటికైతే ఆ షార్ట్ కట్ వాడచ్చు. మరి 3 ఇచ్చినప్పుడు, 4 ఇచ్చినప్పుడు, 5 ఇచ్చినప్పుడు ఆ షార్ట్ కట్స్ వాడే కంటే ఎల్సిఎం మెథడ్ యూజ్ చేయడం అనేది చాలా చాలా బెస్ట్. ఓకేనా. మరి ఎల్సిఎం మెథడ్ ఎలా వాడతారో ఒక్కసారి మనం చూద్దామండి. చూడండి మరి ఎల్సిఎం మెథడ్ అంటే 16కి 12కి 24కి ఎల్సిఎం. మరి వీటన్నిటికీ ఎల్సిఎం ఎంత అంటే 48. మరి 48ని నేను ఏం చేస్తాను అంటే ఇంటూ 3 చేస్తాను. మరి ఎందుకు సార్ మీరు 48ని ఇంటూ 3 చేస్తున్నారు అంటే మొత్తం ఎన్ని డిస్టెన్సెస్, 3 డిస్టెన్స్, 3 ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి ఇంటూ 3 చేస్తారు. ఒకవేళ 4 డిస్టెన్స్ అంటే ఇంటూ 4 చేస్తారు, 5 డిస్టెన్స్ అంటే ఇంటూ 5 చేస్తాను. సో 3 డిస్టెన్స్ కాబట్టి ఇంటూ 3 చేశాను, అంతే అయిపోయింది. నెక్స్ట్ చూడండి 16 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది అంటే 16 3 48, 24 ఎన్నిసార్లు అండి 2 సార్లు, 12 ఎన్నిసార్లు 12 4 48. ఇవి మొత్తం కలుపుదాం. చూడండి 4 2 6, 6 3 ఎంత 9. ఈ 9తో దాన్ని కట్ చేస్తే అయిపోయింది. చూడండి మరి ఇక్కడ రాస్తున్నా 48 × 3 డివైడెడ్ బై 9. మరి కట్ చేద్దాం. చూడండి 9 1 9 ఎన్నిసార్లు అండి 3 సార్లు, మళ్ళీ 3తో కట్ చేద్దాం, 3 1 3, నెక్స్ట్ 3 6 ఎంత 18. సో ఎంత వచ్చింది అంటే 16. మరి ఎక్కడుంది సార్ 16 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఏని మనం విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ గా తీసుకుంటే సరిపోయింది. ఓకేనా. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఈ ఫార్ములా ఐడియా ఉంటే అయిపోయింది. మరి ఫార్ములా ఐడియా ఉన్న ఏం చేస్తారు, జస్ట్ ఇక్కడే కట్టేస్తారు. మరి 16కి 24కి 12కి ఎల్సిఎం ఎంత, ఓకే ఇక్కడ రాద్దు, వేరే పెన్ను మార్గం కనిపిస్తున్నట్లేదు. చూడండి మరి ఇది ఆల్రెడీ చూసిన వాళ్ళు, ఆల్రెడీ తెలిసిన వాడు ఏం చేస్తాడు, ఆ నెంబర్స్ అన్ని డివిజన్ చేసేసి ఎల్సిఎం ఇవన్నీ కట్టాడు. చూసిన వెంటనే 12కి 24కి 16కి ఎల్సిఎం ఎంత 48. నెక్స్ట్ ఇంటూ ఎంత 3, ఎందుకంటే 3 నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 16 ఎన్ని టైమ్స్ పోతుంది 3 సార్లు. నెక్స్ట్ 24 ఎన్ని టైమ్స్ పోతుంది 2 సార్లు. 12 ఎన్ని సార్లు పోతుంది 4 సార్లు. 4 2 6, 6 3 ఎంత 9 అని 3 1 3 ఎన్ని సార్లు 3 సార్లు. 3 1 3 ఎన్ని సార్లు 16 3 48. సో ఆన్సర్ 16. ఇలా విత్ ఇన్ సెకండ్స్ లో తీసుకుంటారు. ఇది ఎవరైనా సొల్యూషన్ చూసిన వాళ్ళకి అర్థం కాదు. కొత్తోడు ఎవడైనా సరే కొంతమంది బుక్స్ తీసి చూసినా గానీ ఈ స్టెప్స్ ఎందుకు వేసాడో అర్థం కాదు. ఓకేనా. మరి ఈ ఆన్సర్ ఎక్కడుంది సార్ అంటే ఎక్కడుందండి, ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా 100 మీకోసం వెయిట్ చేస్తా ఉన్నాయి ఎస్ఐ పేపర్లో. ఇలా పేపర్స్ లో చూడండి సేమ్ క్వశ్చన్స్ వచ్చాయండి. క్వశ్చన్స్ కూడా దాంట్లో కూడా ఎలాంటి చేంజెస్ అనేవి చాలా వరకు లేవు. ఒక 3-4 క్వశ్చన్స్ మారినాయి, మిగిలిన అయితే ఏం మారలేదు. వెళ్ళి చూసుకోండి, సేమ్ ఇంతే కట్ చేయండి. వర్కౌట్ అయిందా లేదా అది కూడా కామెంట్ చేయండి నాకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఇది కొంచెం కొత్త మోడలే అని చెప్పాలి. ఈ మోడల్ అయితే కానిస్టేబుల్ ఇవ్వలేదు, బట్ ఎస్ఐలో ఇచ్చాడు, మనకు తెలిసిన మోడలే. చూడండి మరి ఇప్పుడు దీనికి ప్రొసీజర్ చేయొచ్చు, షార్ట్ కట్ చేయొచ్చు. నేను ఇప్పుడు ప్రొసీజర్ చేస్తాను, షార్ట్ కట్ చేస్తాను మీకోసం. చూడండి మరి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే there are 10 bangles in a gift box. Okay, the average weight of first 4 bangles 57 grams and the average weight of 6 bangles are 58 grams. Find the average weight of the all bangles. చూడండి ఏమంటున్నాడు, ఒక గిఫ్ట్ బాక్స్ లో 10 గాజులు ఉన్నాయి. ఓకే, మొదటి 4 గాజుల యొక్క బరువు 57 గ్రాములు మరియు మిగిలిన 6 గాజుల యొక్క బరువు 58 గ్రాములు అయినా మొత్తం సగటు బరువు అంటే మొత్తం 10 గ్రాముల యొక్క బరువు ఎంత అంటే వాడికి 10 గ్రాముల బరువు తెలియదంట. సో ఒక 4 గాజులు తీసాడంట, తీస్తే 57 గ్రాములు ఉన్నాయంట. నెక్స్ట్ ఇంకొక 6 గాజులు తీసాడంట, తీస్తే యావరేజ్ వెయిట్ ఎంత ఉంది అంటే
58 గ్రాములు ఉన్నాయంట. సో వీటన్నిటిని తీసుకొని వెళ్ళి 10 గ్రాములు దాంట్లో పడేసామనుకోండి, అప్పుడు యావరేజ్ వెయిట్ ఎంతో కొంత ఉంటుంది కదా, అది ఎంత అంటున్నాడు. మరి దీనికి జనరల్ మెథడ్, ఇది ఇందాక వచ్చిన క్వశ్చన్, ఇది ఏమైనా కొత్త క్వశ్చన్ అనుకుంటారేమో. కొత్త క్వశ్చన్ ఏం కాదు, ఇందాక మనం ఫస్ట్ లో చెప్పుకున్న క్వశ్చన్ లాంటిదే. చూద్దాం. మరి ఇక్కడ రాద్దాం చూడండి. చూడండి, మరి 6 బ్యాంగిల్స్, మరి బ్యాంగిల్స్ కాబట్టి బి అని రాద్దాం. మరి 6 బ్యాంగిల్స్ యొక్క వెయిట్ ఎంత అంటే 6 4 ఫస్ట్ 4 కదా, ఓకే 4. మరి 4 బ్యాంగిల్స్ యొక్క వెయిట్ ఎంత అంటే 57 గ్రామ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక 6 బ్యాంగిల్స్ ఉన్నాయి. మరి 6 బ్యాంగిల్స్ యొక్క వెయిట్ ఎంత అంటే 58 గ్రామ్స్. మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే 10 బ్యాంగిల్స్. సో ఈ 10 బ్యాంగిల్స్ యొక్క వెయిట్ ఎంత అనేది వాడు నన్ను అడుగుతున్న క్వశ్చన్. మరి దీనికోసం చాలా మంది చేసేది ఏంటి అంటే 4 బ్యాంగిల్స్ యొక్క వెయిట్ ఎంత 57, అంటే ఒక్కొక్క బ్యాంగిల్ యొక్క వెయిట్ 57 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 6 బ్యాంగిల్స్ యొక్క వెయిట్ 58, అంటే ఒక్కోటి 58 ఉంది. సో అవి మొత్తం కనుక్కుంటారు. ఇందాక మనం చేసిన సేమ్ మెథడే, సేమ్ ప్రొసీజర్. చూడండి, మరి టోటల్ 4 బ్యాంగిల్స్ యొక్క టోటల్, మరి 4 బ్యాంగిల్స్ యొక్క టోటల్ ఇక్కడ రాస్తున్నాను, 4 బ్యాంగిల్స్ యొక్క టోటల్. మరి 4 బ్యాంగిల్స్ యొక్క టోటల్ వెయిట్ ఎంతో కనుక్కుందాం. చూడండి, మరి 4 × 57, 7 4 28. సో 7 4 28, 8 రాసేసి 2 పక్కన పెడదాం. నెక్స్ట్ తర్వాత 4 5 20, 20 ఒక 2 అంటే ఎంత అంటే 22, అంటే వీటి యొక్క మొత్తం వెయిట్ 228 గ్రాములు. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దామండి. 6 8 48. సో 6 బ్యాంగిల్స్ యొక్క టోటల్ వెయిట్ చూడండి, 6 8 ఎంత అంటే 48, 8 రాసేసి 4 పక్కన పెడతాం. ఓకే, నెక్స్ట్ 6 5 30, 31 4, 34, అంటే ఈ 4 బ్యాంగిల్స్ యొక్క వెయిట్ ఎంత అంటే చూడండి 348 గ్రాములు. సో మొత్తం ఎంతో కనుక్కుందామండి. చూడండి, మరి మొత్తం 10 బ్యాంగిల్స్ యొక్క వెయిట్ 8 8 16, ఇక్కడ 1 రాద్దాం. నెక్స్ట్ 4 1 3 7, నెక్స్ట్ 3 2 5, అంటే 57 576 గ్రాములు. వాడు ఏమడుగుతున్నాడు యావరేజ్. మరి ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి 10 బ్యాంగిల్స్ ఉన్నాయి. మరి వాటి యొక్క వెయిట్ ఎంత 576 గ్రాములు. మరి మనకు కావాల్సింది యావరేజ్. మరి 10 బ్యాంగిల్స్ కి యావరేజ్ కావాలి. సో 10 బ్యాంగిల్స్ యొక్క యావరేజ్ ఇస్ ఈక్వల్ మొత్తం బ్యాంగిల్స్ యొక్క వెయిట్ 576, మరి డివైడెడ్ బై మొత్తం ఎన్ని ఉన్నాయి బ్యాంగిల్స్ 10. సో బై 10 చేస్తే ఏమవుతుంది అంటే కట్ చేద్దాం. చూడండి, బై 10 అంటే ఒక పాయింట్ ముందుకు జరిగితే సరిపోయింది. అంటే వెయిట్ ఎంత అంటే 57.6. ఎంత అండి ఆన్సర్ 57.6. మరి ఎక్కడైనా ఉందా 57.6 అంటే ఆప్షన్ 1 లో ఉంది, ఆప్షన్ 1 ఆన్సర్. బట్ నేనేమంటాను అంటే ఈ ప్రొసీజర్ వేస్ట్ అంటాను. ఇదంతా చేయడం వల్ల మీకు ఎంత టైం వేస్ట్ అవుతుంది అనేది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే కాంపిటీషన్ లో ఉంటారు. ఓకేనా, మరి చూద్దాం షార్ట్ కట్ ఏంటి సార్ చూద్దాం. చూడండి, మరి 4 బ్యాంగిల్స్ యొక్క వెయిట్, మరి 4 బ్యాంగిల్స్ యొక్క వెయిట్ ఎంత అంటే 57 గ్రామ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నా 6 బ్యాంగిల్స్ యొక్క వెయిట్, 5 బ్యాంగిల్స్ యొక్క వెయిట్ నేను ఎలా రాస్తున్నా చూడండి 57 + 1 గ్రామ్. ఓకేనా, ఇలా ఎందుకు రాస్తున్నానో చెప్తాను, వెయిట్ ఫర్ 1 minute. అయితే ఇప్పుడు 10 బ్యాంగిల్స్ యొక్క వెయిట్ ఎంత అనేది నా క్వశ్చన్. చూడండి, ఇప్పుడు నేనేమంటున్నాను 4 బ్యాంగిల్స్ యొక్క వెయిట్ 57, మరి 6 బ్యాంగిల్స్ యొక్క వెయిట్ 58. బట్ నేనేమంటున్నాను అంటే 57 ఉందని అబద్ధం చెప్తాం, నిజం చెప్పొద్దు. ఏమని చెప్దాము, ఈ నలుగురు నా దగ్గర 57 ఉంది వెయిట్ అన్నారు. మరి ఈ 6 కూడా నా దగ్గర యావరేజ్ ఎంత ఉందన్నారు 57 ఉందని చెప్పారు. సో 4 నెంబర్స్ యొక్క యావరేజ్ 57, మరి 6 నెంబర్స్ యొక్క యావరేజ్ 57, అంటే మొత్తం 10 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 57. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఇక్కడ ఒకటి నేను సపరేట్ చేశాను కదా, అది ఎందుకు సపరేట్ చేశాను అంటే ఈ 6 మనకు అబద్ధం చెప్పారు. ఏమని, మా దగ్గర 57 గ్రాములే ఉన్నాయని అబద్ధం చెప్పాము అన్నారు. బట్ నిజానికి వాళ్ళ దగ్గర ఉన్నది ఇంకొక గ్రామ్ ఎక్స్ట్రా. అంటే 1 గ్రామ్ ఏం చేసుకున్నారు, సేవ్ చేసుకున్నారు. ఎవరు, ఒక్కొక్కళ్ళు. మరి ఒక్కొక్కళ్ళు 1 గ్రామ్ సేవ్ చేసుకుంటే మరి ఈ 6 కలిసి ఎన్ని గ్రాములు సేవ్ చేసుకొని ఉంటారు 6 గ్రాములు సేవ్ చేసుకొని ఉంటారు. ఈ 6 కలిసి ఎన్ని గ్రాములు సేవ్ చేసుకున్నారండి 6 గ్రాములు అనేది సేవ్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, మరి ఇప్పుడు వీళ్ళు మనకు అబద్ధం చెప్పారు. మనం ఏం చేసాం, ఈ 4 దగ్గర 57, ఈ 6 దగ్గర 57, కాబట్టి ఈ 10 మంది దగ్గర 57 ఉన్నాయని యావరేజ్ అనుకున్నాం. తర్వాత మనకేం తెలిసింది, వీళ్ళు ఒక 6 గ్రాముల బంగారాన్ని దాచిపెట్టారు అని తెలిసింది.
అప్పుడు తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాం, మనం ఊరుకుంటామా? అందరం పంచుకోవాలి. ఎందుకని ఇది యావరేజ్, అందరం కలిసి బిజినెస్ చేసినట్లే. మరి అందరం కలిసి బిజినెస్ చేస్తే నువ్వు దాచుకున్న యావరేజ్ మాకేం చేయాలి, తీసుకొచ్చి ఇచ్చేయాలి. మరి నువ్వు మొత్తం ఎన్ని గ్రాములు దాచుకున్నావు, యావరేజ్ గా 6 గ్రాములు తీసుకున్నావు. ఆ 6 గ్రాములు ఏం చేయాలి, అందరం పంచుకోవాలి. అంతేగాని మీ 6గురు పంచుకోవాలని కాదు, మీరు దాచుకుంది మీ 6గురు పంచుకుందామని. బట్ మనం ఏమంటున్నాం, మీ 6గురిది కాదు వాటా, ఇది మొత్తం ఎంతమందిది, 10 మందిది అంటున్నాం. సో అందుకే ఆ 10 మందికి ఇచ్చారు. మరి 6 ని బయట చేస్తే 0.6, 57 ప్లస్ 0.6 అంటే 57.6. ఇలా తీసుకుంటే మనం కాంపిటీషన్ లో ఉంటాం. ఇవి కూడా రాయాల్సిన అవసరం లేదు, విత్ ఇన్ సెకండ్స్ లో ఇంకా స్పీడ్ గా చేయొచ్చు. మీకు అర్థమైతే, మీకు తెలిస్తే ఇక్కడ చూసేసి 57 కి 57, ఇక్కడ 1 మిగిలింది, 1/10 అని కూడా విత్ ఇన్ సెకండ్స్ లో చేసేయచ్చు. అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5 అండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 5 ఏమంటాడు, ద ఇంగ్లీష్ కంపెనీ బేస్డ్ ఆన్ ఏ ప్రాజెక్ట్ హ్యావ్ 629 males, okay, 629 females, okay, employees. The average production of all employees 72 calls per a day, okay. If a male employees receive an 72 calls per a day, okay, then what is the average number of calls received by a MN employees every day? చూడండి ఏమంటున్నాడు, ఒక ప్రాజెక్ట్ పై ఆధారపడి ఇంగ్లీష్ కంపెనీలో 629 మంది పురుషులు మరి 629 మహిళలు వర్క్ చేస్తున్నారు. అన్ని ఉద్యోగులకు సగటు ఉత్పాదక రోజుకు 72 కాల్స్ వస్తున్నాయి. పురుషులకు రోజుకు 72 కాల్స్ స్వీకరిస్తే మహిళలు రోజుకి ఎన్ని కాల్స్ స్వీకరిస్తున్నారు అనేది క్వశ్చన్. ఒక కంపెనీ ఉందంట, ఒక కంపెనీలో ఎంతమంది మేల్స్ ఉన్నారు అంటే 629 మేల్స్ ఉన్నారు. సో మేల్స్ కాబట్టి ఎమ్మని రాదు, ఓకేనా. 629 మేల్స్ ఉన్నారు. మరి ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారండి, 629 మరి ఫీమేల్స్ ఉన్నారు. ఓకే, మరి మొత్తం కలిపి ఎంతమంది ఉన్నారు అది కూడా రాద్దాం. చూడండి మొత్తం 9 9 18, 8 రాసేసి ఒకటి పక్కన పెడదాం. 2 2 4, 4 కోటి కలిపితే 5. నెక్స్ట్ 6 6 12. సో 1258 మెంబర్స్ అందామండి. ఓకేనా, నెంబర్స్ అందాం, ఎందుకంటే పురుషులు స్త్రీలు కలిసి ఉన్నారు కాబట్టి. మరి ఇప్పుడు మొత్తం స్త్రీలు పురుషులు ఇద్దరు కలిసి 1258 మంది ఉన్నారు. మరి వీళ్ళు ఎన్ని కాల్స్ అటెండ్ చేస్తున్నారంట అంటే 72, యావరేజ్ గా 72, అంటే ఒక్కొక్కళ్ళు 72 కాల్స్ అటెండ్ చేస్తున్నారు. మరి ఇక్కడ మనం చూస్తే పురుషులు, మరి పురుషులు కూడా ఎన్ని కాల్స్ అటెండ్ చేస్తున్నారంట, 72 కాల్సే అటెండ్ చేస్తున్నారంట. అయితే వాడు అడుగుతుంది ఉమెన్స్ ఎన్ని కాల్స్ అటెండ్ చేస్తున్నారు, ఇది క్వశ్చన్ అండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ తెలియాలి, దాని తర్వాత ఆన్సర్ విత్ ఇన్ సెకండ్స్ లో మనం చాలా స్పీడ్ గా అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మరి చూడండి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఉన్న 629 మంది 72 కాల్స్ అటెంప్ట్ చేస్తున్నారు. మరి మొత్తం కూడా 72 కాల్స్ అటెంప్ట్ చేస్తున్నారు. చూడండి మరి ఇక్కడ ఫస్ట్ 629 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 72. ఇప్పుడు కొంతమంది కలిశారు, క్లియర్ గా వినాలి. సో కొంతమంది కలిశారు, ఇందాక మోడలే ఇది, కొత్త మోడల్ అనుకుంటున్నారేమో ఎవరైనా, సేమ్ మోడల్. కొంతమంది వ్యక్తులు కలిశారు అంటే అంతకుముందు మేల్స్ యొక్క యావరేజ్ 72, ఇప్పుడు ఫీమేల్స్ కలిశారు, ఫీమేల్స్ కలిసిన యావరేజ్ ఎంత ఉంది, 72నే ఉంది. మరి ఫీమేల్స్ కలిసిన యావరేజ్ మారలేదు అంటే ఓకేనా, చేరిన ఫీమేల్స్ యొక్క వెయిట్ లేదా అది దేనికి ఈక్వల్ అవుతుందండి, యావరేజ్ కి ఈక్వల్. మరి యావరేజ్ ఎంత, 72 అంతే. వాడు చేస్తుంది ఏంటి అంటే చూడండి, మేల్స్ యొక్క యావరేజ్ ఏమో 72. నెక్స్ట్ తర్వాత చూడండి మేల్ ప్లస్ ఫీమేల్, మరి మేల్ ప్లస్ ఫీమేల్ యొక్క యావరేజ్ ఎంత, 72. అయితే వాడు అడుగుతుంది ఏంటి అంటే ఫీమేల్స్ యొక్క యావరేజ్. ఇది కాదా, ఇందాక మనం చేసింది ఇది కాదా, కొంత 11 మంది స్టూడెంట్స్ యొక్క వెయిట్ అది, ఒక పర్సన్ జాయిన్ అయితే వాళ్ళ వెయిట్ ఇలా మారిందని చెప్పుకోలేదా అండి. సేమ్ క్వశ్చన్, ఎవరైతే ఈ లాజిక్స్ తెలుసుకుంటారో వాళ్ళు కాంపిటీషన్ లో ఉంటారు. మరి ఈ క్వశ్చన్ ఉందా లేదా చూడండి, 100 పేపర్స్ లో చెక్ చేయండి, ఉందా లేదా, విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. మరి చూడండి ఎంత ఈజీగా ఉందో చూడండి. మరి సేమ్ మోడల్ ఇచ్చాడు, మరి మీరు అది గ్రహించాలి, అది గ్రహిస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. అది చూడకుండా మీరు ఇంకేదేదో ప్రిపేర్ అయితే మాత్రం టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది.
మరి చూడండి, ఒక పర్సన్ యాడ్ అయినా కానీ రిమూవ్ అయినా కానీ యావరేజ్ మారదని చెప్పాను. సో ఇందాకేమో పర్సన్ రిమూవ్ చేశాడు, ఇక్కడ పర్సన్ ని యాడ్ చేశాడు. మరి పర్సన్ యాడ్ చేసిన యావరేజ్ మారలేదు అంటే జాయిన్ అయిన ఒక పర్సన్ యొక్క వెయిట్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? వెయిట్ కానీ నెంబర్ కానీ ఎంతకి ఈక్వల్? యావరేజ్ కే ఈక్వల్. సో యావరేజ్ 72 కాబట్టి మన ఆన్సర్ ఎంత అవుతుందండి? 72 అవుతుంది. మరి చూడండి, ఇక్కడ వరకు నేను మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే మొత్తం 9 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? మరి చూడండి, మీరు 9 క్వశ్చన్స్ ఇంటూ 100 పేపర్స్, 900 క్వశ్చన్స్ చేయగలుగుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకేనా? మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది అంటే నేను మిగిలిన క్లాసెస్ కూడా సేమ్ ఇదే వేలో చేస్తాను. పర్సంటేజెస్ చేస్తాను, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తాను. ఓకేనా? ఎస్ఐ పేపర్ తీసుకుంటాను, కానిస్టేబుల్ పేపర్ తీసుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ సింప్లిఫికేషన్ చేస్తాను, నెక్స్ట్ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఆ డయాగ్రామ్స్ ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ అన్ని చేస్తాను. ఒకవేళ మీకు చెయ్యమంటారా వద్దా అనేది కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి, ఇది బాగా యూజ్ అవుతుందండి. ఓకేనా? మనం ఫ్రీగా క్లాసెస్ అయితే చెప్తున్నాం. ఓకేనా? అవర్స్ టైం వేస్ట్ చేసుకొని మరీ చెప్తున్నాం. థ్యాంక్ యూ.